ఇన్స్పెక్టర్ శేఖర్ హియర్. ఏమిటి, నాకు అవార్డు ఇస్తున్నారా? ఇదంతా మీ ఆశీర్వాదమేగా. ఎవడా? ఎవరికండి? నాకే. నా సిన్సియారిటీని మెచ్చుకొని ప్రభుత్వం నాకు అవార్డు ఇస్తుంది. మరి నువ్వేమి? మీరు ఇలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇలా నీ వేసుకుంటా. నేను వేయకూడదా? అసలు గాంధీ గారు ఏం చెప్పారో నీకు ఎప్పుడైనా చెప్పానా నేను? చాలా బాగుంది. సాక్స్ వేయడానికి గాంధీ గారికి సంబంధం ఏంటి? ఎవరి సాక్స్ వాళ్లే వేసుకోవాలని ఓ మాట గాంధీ గారు అన్నారులే. సాక్స్ విషయం ఎక్కడన్నారు? ఆ విషయం ఈ గాంధీ అన్నాళ్లే. లెమ్మంటుంటే రోజు ఇదే పని మీకు. వెళ్ళండి, నువ్వు స్కూల్ పోరా. వెళ్ళండి. వీడు నా ముద్దుటండి, నా ఇష్టమైనట్టు ఆడుకుంటాను. నాకు వాడి మీద ఆపేక్ష ఉంది కానీ పదండి, వాడికన్నా పసివాళ్ళు అవుతున్నారు మీరు. ఓ ముఖ్య విషయం. రాత్రి మాట ఎప్పటి నుంచి ఎందుకు? ఏం లేదు, కొంచెం అడ్వాన్స్ గా చదువుతున్నామని. ముందు బయలుదేరండి. అమ్మా, నానేమిటి చెవిలో చెప్పారు? అదేం లేదు. చెప్పమ్మా. నిన్ను అర్జెంటుగా స్కూల్కి పంపించమన్నారు. నోరు మూసుకుని పోరా. హలో, మీ ఇంటికి కాపలా కాసే సెంటరీని కదా. నా గుడ్ మార్నింగ్ చెప్పకుండానే నీ పాటికి తిన్నగా వెళ్ళిపోతున్నావే. నేను నీకెందుకయ్యా గుడ్ మార్నింగ్ చెప్పడం? ఎవడో మామిడికాయ కొట్టది, మర్యాదగా సగం నుంచి మీద పడిపో. అవి నాకు కావాలి. కొంచెం అన్నీ అయిపోయాయా? ఇంకా ఉన్నాయా? త్వరగా సద్రా. అటు సద్రా, అటు సద్దు. ఆ లారీని వెంబడించు. పిక్. నాగులు, పోలీసులు వెంబడిస్తున్నారు. త్వరగా పొమ్మను. స్పీడ్గా పోనీరా. జీవి వచ్చేసింది. ఎస్పీ పట్టుకున్నాడా? నాన్ సెన్స్. అవును సార్, మేము తప్పించుకురావడమే కష్టమైంది. ఆ ఎస్పీ పెద్ద పిల్ల వచ్చి విరుచుకుపడ్డాడు. శత్రువు నా ముందు పొగడకు. మిస్టర్ రాజశేఖరం, మీ ధైర్య సాహసాలతో మన డిపార్ట్మెంట్కే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు పట్టుకోలేని స్మగ్లర్స్ని మీరు పట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్. స్మగ్లర్స్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసినందుకు నేను అభినందిస్తున్నాను. మీరు మరింత పైకి రావాలని మనసారా దీవిస్తున్నాను. ఇట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ సార్. హలో, ఎస్పీ గారికా? ఒక్క నిమిషం, ఆయనే వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బోస్పేట నుంచి ఏదో స్మగ్లింగ్ సంబంధించిన విషయం ఇన్స్పెక్టర్ గారు మీతో మాట్లాడాలట. రాజశేఖర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్.
ఆ నేరస్తుడు మీతో మాట్లాడతానంటున్నాడు. మాట్లాడమనండి. సార్ ఆ ఏరియాలో నేను గొప్పగా బతికాను సార్. ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను ఉరిపోసుకు చావాలి సార్. తప్పు జరగకముందే అవన్నీ ఆలోచించుకోవాలి. సార్ నేను మీ బ్రదర్ లాంటి వాడిని సార్. అవన్నీ సరేనయ్యా, నన్నేం చేయమంటావు? ఒకసారి నేరం చేసిన తర్వాత దేవుడైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేడు. సర్లే, ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ ఇవ్వు. సార్, ఇంకా వాడిని ఎందుకు మీలేదు? సంఘంలో చాలా పెద్ద మనిషి సార్, అందుకని. తప్పు చేశాక పెద్ద మనిషా గాడిద గుడ్డ? ముందు వాడిని లోపలెట్టు. ఆ ఎస్పీ డబ్బుకి పలుకుబడికి లొంగటం లేదా? వాడి మొహం, అలాంటి వాళ్ళు ఎంతమంది అయిపోయారు. ఏమిటమ్మా? నాకు టిఫిన్ వద్దు, నేను తిన్ను. మరేం కావాలి? ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ లేదేం లేదు, నోరు మూసుకుని టిఫిన్ చేయి. రే, ఎందుకు నా తల్లి ఏడుస్తోంది? స్కూల్కి వెళ్ళే టైం అయింది, టిఫిన్ తినమంటే ఐస్ క్రీమ్ కావాలంటుంది. రే, అది ఏం కావాలన్నా తెచ్చు. తల్లి లేని బిడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ఈ లోకంలో అది ఏం కోరుకున్నా తెచ్చి పెడతాను. నేను బ్రతుకుతున్నదే దానికోసం రా. ఏమమ్మా, ఐస్ క్రీమ్ కొని పెడతాను. స్కూల్కి వెళ్తావా? మా నాన్న మంచి నాన్న. కొన్ని లక్షల విలువ చేసే రత్నాల మూటల్ని స్మగ్లర్స్ రవాణా చేస్తుంటే పోలీస్ అధికారి రాజశేఖర్ వాళ్ళని సాహసంతో వెంటాడి పట్టుకున్నారు. అందులో కొందరిని హాస్పిటల్లో చేర్చారు. ఏమండి ఏమండి, వాళ్ళు అంతమంది ఉంటే మీరు ఒక్కరే వెళ్ళి పట్టుకున్నారా? అవును, మీది మరి మొండి ధైర్యం అండి. పోలీస్ వాళ్ళకి ఉండాల్సిందే గుండె ధైర్యం. ఇందులో ఆశ్చర్యం ఉంది. డాడీ, నన్ను కూడా తీసుకెళ్ళుంటే నేను ఆ దొంగని షూట్ చేసేవాడిని. వెరీ గుడ్. వాడెవరి బిడ్డ? దానికేం తక్కువ, అచ్చం మీ బుద్ధిలే వచ్చాయి. ఇవ్వరా వేధవ బొమ్మతో పక్కి నువ్వును. లక్ష్మి, అరుణకి ఎస్టీడీ చేయమని చేసావా? లేదు, చేసిన పగడపుట ఎలాగో ఆవిడ హాస్టల్లో ఉండదుగా. ఇప్పుడు చెయ్యి. ఓకే. రూమ్ నెంబర్ ఎంత? 17. హలో, అరుణ హియర్. నే లక్ష్మమ్మా. వదినా, ఏమిటి విశేషం? ఈ రోజు ఈవినింగ్ ట్రైన్ లో ఉన్న పడంగా వచ్చేయి. ఎందుకు? ఫోన్ లో చెప్పే విషయం కాదమ్మా, బయలుదేరా. విషయం చెప్పమంటే మీ అన్నయ్య చెప్పదన్నారు, నువ్వు రామ్మా. సరే, ఓకే, వస్తాను. చాలా బాగుంది కదూ. దేని మాట? పుస్తకంలో బొమ్మ సంగతి. ఓహో, నేను కంపార్ట్మెంట్ లో ఉన్న పిల్ల సంగతి ఏమనుకున్నా. అది కూడా బాగానే ఉంది. మేడం, ఎంతవరకు ప్రయాణం? ఎరా, మేడం బదులు ఇవ్వటం లేదు, మూగదై ఉంటుందా? చచ్చా, చెవిటిదై ఉంటుందిరా. రాస్కెల్స్, సభ్యత లేకుండా ఎలాగైనా మాట్లాడేది? కోపంలో కూడా మేడం చూడముచ్చటగా ఉంది కదరా. మేడం, ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు ఏ జంక్షన్ రాదు, తెలుసా మీకు? తెలుసు. ఇప్పుడు ట్రైన్ అవుతుంది, తెలుసా మీకు? ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? జాగ్రత్త. సడన్ గా వచ్చి సాయపడ్డారు. థ్యాంక్స్ మిస్టర్. మీరెవరు? నేను దోపిడి దొంగని. వద్దొద్దు, నేనుగా దోచుకుంటే అందులో ఓ థ్రిల్ ఉంది. నువ్వుగా తీసిస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఏమండి, అదిగో అరుణ్ వచ్చేసింది. రామ్మా, ప్రయాణం అది బాగా జరిగిందా?
ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా రమ్మని పిలిపించారు? వయసులో ఉన్న పిల్లని ఎందుకు పిలిపిస్తారు? సాయంత్రం నిన్ను చూడడానికి పెళ్లి వారుస్తున్నారమ్మా. ఓహో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు నా ఎగ్జామ్స్ అవుతాయో ఆ నిమిషమే నన్ను సాగనంపుదా అనుకుంటున్నారా? చీచి, మాకు నువ్వు భారమే కాదమ్మా. మా ఫ్రెండ్ ఒకడు మంచి సంబంధం ఉందని చెప్పాడు. నిన్ను రప్పించి ఈ నెలలోనే పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం. నాకు పెళ్లి వద్దు, గిల్లే వద్దు. ఏ మగాడికి నీ తల వంచనే వంచను. ఏ మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి నీ తలవంచలా? నీ అదృష్టం మా అన్నయ్య దొరికాడు, అందులోని ఎస్పీ. నాకు దొరికేవాడు ఏ దోపిడీ దొంగ అయితే. ఆంటీ, ఆ దోపిడీ దొంగ ఎవరో నాకు చెప్పు, వాడిని షూట్ చేసి పారేస్తాను. ఒరే నువ్వు నోరు మీరా, బోర్డు తుపాకి నువ్వును. వదినా, నన్ను అర్జెంటుగా రమ్మంట వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నా కంపార్ట్మెంట్ లో 2 రౌడీ వెధవలు చేరి నా చేయి పట్టుకున్నారు. నువ్వు వెంటనే చైన్ లాగొచ్చుగా. చైన్ లాగిలోపే చేయి పట్టుకున్నారే. నా అదృష్టం బాగుంది, సమయానికి ఓ అబ్బాయి వచ్చి కాపాడాడు. ఎవరది? ఎవరో దోపిడీ దొంగట. దూపిడి దొంగ? నాకు తెలీదు. ఎవరైతే నేను సమయానికి దేవుళ్ళు వచ్చి ఆదుకున్నాడు. సరే నువ్వు రామ్మా, స్నానం చేద్దు గాని. డాడీ, ఎక్కడికి బయలుదేరారు? అదే మీ అమ్మకి నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది, భయం వేస్తుంది, అందుకని సాయం వెళ్తున్నా కదా. మరి నాకు నిద్ర వస్తుంది, భయం వేస్తుంది. నేను మీతో వస్తాను. సత్యం ఉండు, ముందు వీడు నిద్రపుచ్చాలి. నిద్రపోడే. వస్తాను. విమల్ టిట్టి తారా బాబు నాన్నారా? అల్లరి రాజా కమ్మగ నిద్దుర పోరా జోజో నాన్న, మారామెందుకు బాబువి గాదా జోజో, ఎందుకు కోపం జాబిలి పాపం, వేచే కాలం జాబిలి పాపం, వేచే కాలం. అల్లరి రాజా కమ్మగ నిద్దుర పోరా జోజో నాన్న. ఎవ్వరు దొంగో చెప్పాలంటే నిదురపో ముందు, నాన్నకు అమ్మకు గుడ్ బై చెప్పి వెళ్ళిపో నువ్వు. ఎవ్వరు దొంగో చెప్పాలంటే నిదురపో ముందు, నాన్నకు అమ్మకు గుడ్ బై చెప్పి వెళ్ళిపో నువ్వు. ఊరుకోదు నా వయసు, ఆగలేదు నీ మనసు, జతలో జతనైనే ఉన్నాగా తాలేలో 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 తాలేలో. అల్లరి రాజా కమ్మగ నిద్దుర పోరా జోజో నాన్న, మారావెందుకు బాబువి గాదా జోజో, ఎందుకు కోపం జాబిలి పాపం, వేచే కాలం జాబిలి పాపం, వేచే కాలం. నాన్నని నువ్వు అల్లరి పెట్టక కన్నులు ముయ్యాలి, పొద్దున లేచి బళ్ళోకెళ్ళి చక్కగా చదవాలి. నాన్నని నువ్వు అల్లరి పెట్టక కన్నులు ముయ్యాలి,
ఎందుకు కోపం జాబిలి పాపం వేచే తరుణం జాబిలి పాపం వేచే తరుణం మీ కుటుంబం గురించి చాలా గొప్పగా విన్నాను. మీతో సంబంధం కలుపుకోవటం నిజంగా మా అదృష్టం. లక్ష్మి, టైం అయింది, అరుణం తీసుకురా. అబ్బాయికి మొహన ఏమిటది? రైల్లోంచి దిగేటప్పుడు జారి కింద పడ్డాను, చిన్న దెబ్బ తగిలింది అంతే. అందుకే సిగ్గుపడి అబ్బాయి రానన్నాడు. నచ్చ చెప్పి మేమే తీసుకొచ్చాం. దానిదే ఉంది. వదినా, వీడే వాడు. వాడు వీడనక కట్టుకున్న తర్వాత ఎట్టగానే పిల్లలు చెప్పు, నోరు మూసుకో. ఎరా అబ్బాయి, మాట్లాడమే, పిల్ల బాగున్నట్టేగా? మా ఊను అర్ధాంగీకారం అన్నారు. ఏమ్మా అరుణ, అబ్బాయి నీకు నచ్చినట్టేగా? అడిగేదేమిటి, ఇష్టమే. మేము వెళ్ళొస్తామండి. సెలవు. ఇదిగో వదినా, ఈ సంబంధం నాకు ఇష్టమే లేదు. ఏం? ఎందుకంటే అబ్బాయి అంటే నాకు అసహ్యం. ఎందుకని తల్లి? నన్ను ట్రైన్ లో చేపట్టుకుని లాగాడని చెప్పానే, వాడే వీడు. అలాగా? ఇప్పుడే వాడిని మక్క విరగొడతాం. మన అమ్మాయిని చేపెట్టుకుని లాగాడని తాము తీసుకుంటావా? మనకు వద్దనుకుంటే వదిలేండి. ఈ సంబంధం మనకొద్దు, సరేనా? డాడీ, నేను వాణ్ణి షూట్ చేసే మగాడు బయలుదేరాడు, పోరా. ఇదిగో అన్నయ్య కాఫీ. అలా ఉంచు. కొంచెం ఆగు. అన్నయ్య, ఆ రోజు ట్రైన్లో నన్ను వ్యక్తి కాపాడని చెప్పానే, అది ఈయనే. వీడా? అవును, ఈయన ఫోటో నీ దగ్గర ఎందుకుంది? వీడిని నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఈ మాట వాడిని కనిపిస్తే ఏదో ఒక సాగుతో మన ఇంటికి తీసుకురా. ఆదుకున్న మనిషిని అప్పగించమంటావా? నా వల్ల కాదు. ఏమిటమ్మా సర్కసా? బుద్ధికి అని ఉండక్కర్లా? ఈ స్పీడ్ లో పడగ తెచ్చుకున్నావా? ఇదేమన్నా టాయ్ బస్ అనుకుంటున్నావా? నేను ఎప్పుడు బస్సు ఇలాగే ఎక్కుతాను. సరే సరే వెళ్ళమ్మా. రైట్ రైట్. ఏంటిదంతా రక్తమే? లేకపోతే రంగేసుకొచ్చంటే వేలు పగిలిందో ముక్కు పగిలిందో తెలియక నే ఏడుస్తున్నా. వాడు మనం చేర్చేది ఆఫీస్ కా హాస్పిటల్ కా? ఎందుకు చచ్చి బయట పడేశావు? ఎవరితో తెలియలే. ఎవరితో తెలిసింది? ఆ డ్రైవర్ వేసిన బ్రేక్ బయట నుంచి కూడా వచ్చి లోపల పడతాయా? నీ పళ్ళ ఆగండి, ఆలోచిద్దాం. అయ్యయ్యో, ఈ లోపల ఎవడో కొట్టేసినట్టున్నాడు. ఇది మాత్రం నాకెందుకు? ఇది వాడినది చూపోని. ఏ మేడం, రన్నింగ్ బస్ లో స్పీడ్ గా వచ్చేకావే, చెయ్యకాలం విరిగితే నేను ఎవడు చేసుకున్నాడు? నువ్వేం చేసుకోకలేదు పోయా. నేను చేసుకునే పిల్లకి బుర్ర తిరగడం ఉండదు, లక్షణంగా బుద్ధి జ్ఞానం ఉంటుంది.
ఏయ్ మరీ పేట అయిపోతున్నావు. నేను మొదలెడితే నీ పరువు పోతుంది. నీ పరువు పోతుంది. నీ పరువే పోతుంది. నీ పరువు పోతుంది. నీ పరువే పోతుంది. నీ పరువు పోతుంది. నీ పరువు. ఇద్దరిలో ఎవరు పరుగు పోతే మాకెందుకు? ముందు బస్సు పోతుందా లేదా చెప్పండి. ఏయ్ పోయా, నువ్వెంత నీ బోడి కండక్టర్ ఉద్యోగం అంట. మాటల మీద అంటే పళ్ళు రాలిపోగలవు. అచ్చిపా, నీ సంగతి తర్వాత చూసుకుంటా. పోవే. లక్ష్మి, అరుణ్కి ఇంకెప్పుడైనా సంబంధం చూడదలుచుకుంటే ఆ అబ్బాయి వెంట వారం తిరిగి వాడు యోగ్యుడో కాడో పరిశీలించి అప్పుడు పిల్లని చూపించడానికి తీసుకొస్తాను. నన్ను అడిగితే మరో వారం కూడా తిరగమంటాను. మీకోసం మా నాన్న 3 నెలలు తిరగలే. పనిలో పని పోలీస్ కుక్కలను కూడా తీసుకోపోండి. ఎందుకు? నేరస్తుడో కదా వెంటనే చెప్పేస్తాయి. వదినా వదినా, ఏమిటమ్మా, ఏమైంది? నన్ను నలుగురిలో ఒక ఇడియట్ అవమానించి పంపించాడు. ఆవేశపడకమ్మా, అసలు ఏం జరిగిందో నింపాదిగా చెప్పు. బస్సులో ఆఫ్టర్ కండక్టర్ నన్ను పట్టుకొని నీ చెయ్యో కాలో తీసేస్తే నేను ఎవరు చేసుకుంటాడని అడిగాడు. అందరూ నవ్వారు. అసలు నీకు బస్సు ట్రైన్ అచ్చు రానట్టున్నాయి. వాడిని ఎందుకు అనాల్సి వచ్చింది? స్పీడ్ గా వెళ్లే బస్సులో పరిగెత్తుకెళ్ళి ఎక్కాను. వాడన్న దాంట్లో ఏం తప్పు లేదు. నువ్వు అలా ఎక్కడం తప్పు. పట్టుదప్పు కాలో చేయ విరుగుంటే నిన్నెవడు చేసుకుంటాడు? వాడు చెప్పింది నిజమేగా. మీ విషయం తెలుసు కూడా మీతో చెప్పారే, నన్ను అనుకోవాలి. ఆ రాస్కల్ కి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. తొందరపడి ఇంకో తప్పు చేయకమ్మా. గవర్నమెంట్ సర్వీసులో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలే గాని వాడి కడుపు కొట్టకూడదు. మీ అన్నయ్య ఎస్పీ, ఆయన పేరు ఇందులోకి లాక్కు. నీకా భయం ఎక్కర్లేదు వదినా. అతనితో తాడో పేడో నేనే తెలుసుకుంటా. ఒక ఆడపిల్లని అవమానించకూడదు. అందులో గవర్నమెంట్ బస్సులో డ్యూటీలో ఉన్నప్పుడు పాసింజర్ కి సర్వీస్ చెయ్యాలే తప్పితే వెకిలి చేష్టలు చెయ్యకూడదు. నేనేం మీ పెద్ద బాల శిక్ష వినడానికి వచ్చానా? వాడిని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం? ఈ తడవ క్షమించి వదిలేద్దాం. దీనికి ఆలోచన ఏమిటి సార్? అంత తలబిరుసుగా ఉండేవాడు ఉద్యోగానికి పనికిరాడు. ముందు వాడిని ఉద్యోగం నుంచి తీయించాలి. తీయించేద్దాం అంటే తీయించేద్దాం. ఎందుకంటే నువ్వు ఎస్పీ గారి సిస్టర్వి. నా వల్ల జరగకూడని తప్పు ఏదైనా జరిగింది అంటే వారికి నా ముఖం చూపించుకోగలనా? మీరు ఈ కేసు టేకప్ చేస్తారా లేదా? నేను కాలేజీ యూనియన్ సెక్రటరీని. ఆధార్నే మీరు కోర్టుకు వెళ్ళాలి. జ్ఞాపకం ఉందిగా? జ్ఞాపకం ఉంది తల్లి, జ్ఞాపకం ఉంది. మీ కాలేజీలో మొత్తం 3000 మంది ఉన్నారు. నేను ఎందుకు రొంపిలో దిగడం? నువ్వు ఫీజు ఇస్తున్నావు, నేను కేసు ఆర్గ్యూ చేస్తున్నాను. ఆ తర్వాత ఏదైనా జరిగితే ఆ బాధ్యత మీదే. ఏంట్రా డ్రెస్తోనే వచ్చేసావు? స్ట్రైకా? ఒంట్లో బాగానే ఉంది కదా? అది కాదురా. సెలవు పెట్టావా? అది కాదురా, ఇవాటి నుంచి పర్మనెంట్ గా రూములోనే ఉండిపోతాను. సస్పెండెడ్. సస్పెన్షనా? ఏం తప్పు చేసామని సస్పెండ్ చేయడం? తప్పేం కాదురా, ఒక అమ్మాయి వెడుతున్న బస్సులో ఎక్కింది. ఆ అమ్మాయి నేనేం అనలా, సరదాగా చెయ్యో కాలు విరిగిపోతే నీకు పెళ్లిలా అవుతుంది, ఇంకెప్పుడు ఇలా వెళ్లే బస్సులో ఎక్కదమ్ముడు నువ్వు చిన్న ఉపన్యాసం తెచ్చా. ఆ పిల్ల డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సస్పెండెడ్. పర్వాలేదు, ఆ అమ్మాయి పని పడతాలే. వదిలేరా, పట్టుదలకపోతే ఊరు నుంచి తరిమేస్తుందో ఏమో. పోరా, ఈ కండక్టర్ ఉద్యోగం నమ్ముకున్న ఈ ఊరు వచ్చాను. నాకున్న లక్ష్యమే వేరు. అది నెరవేరే వరకు నాకు నిద్ర పట్టదురా. నాకు అసలు బీపీ షుగర్ కంప్లైంట్, పరిగెత్తలేను. ఒరే బాబు, నీకు అన్నం పెడతాను. ఆగరా బాబు, ఆగరా. అయిపోతుందిరా బాబు, పరిగెత్తలేను బాబు. ఒరే ఆగరా. అరే అమ్మ బాబోయ్, అరే పెద్ద మనిషి, అరే అరే అమ్మ, పెద్ద మనిషి పైసలు పుచ్చుకున్నప్పుడు నిలబడి పుచ్చుకున్నావు, ఇప్పుడు పారిపోతావు. అందుకే అప్పంటారయ్యా. దీనివల్ల నాకు క్యాష్ నష్టం. నీ క్యాష్ నష్టం అయ్యా, నాకు ఒక కేసే నష్టం. అవును, నన్ను ఇప్పుడు ఎందుకు పట్టుకున్నావు? ఒరే సైతాన్, నిన్ను పట్టుకుంటే నాకు డబ్బులు వస్తుంది. సైతాను పట్టుకుంటే డబ్బులు రావు, దరిద్రం వస్తుంది. ఏమిటా? నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుంటే నాకు నిద్ర పట్టదు. ఇదిగో సేటు, నీ దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుంచి నేను పచ్చి మంచిళ్ళు తాగడం కూడా మానేసానయ్యా. ఏం నువ్వే కల్లోకి వస్తున్నావు? కొన్ని సారా తాగు. ఏం తమాషా ఉందా? కాబోలు దగ్గర అప్పు తీసుకున్నారా? అవును. పోయి వీడి దగ్గరే తీసుకున్నారా? పోనీ ఇంకెవడన్నా ఉంటే చెప్పు, వాడి దగ్గర కూడా తీసుకుంటాను. ఆ మాట అంటే మీకు సిగ్గు లేదు? ఎందుకయ్యా సిగ్గు? ఇండియానే అప్పు తీసుకుంది, కానీ నేను మాత్రం అప్పు తీర్చేస్తాను. ఎందుకయ్యా అప్పు చేసి బతకడం? మాలా దర్జాగా బతకొచ్చుగా. మీ బతుకులేమిటో నాకు తెలియనుకోకండి అయ్యా. నీ పేరు లంచావతారం, నీ పేరు కమిషన్ కృష్ణమూర్తి. నేను మీలాంటి వాడిని కాదయ్యా. నేను అప్పు చేస్తే ఇటువంటి వాడి దగ్గర అప్పు చేస్తాను. తిరిగి అనుకో, అది వేరే విషయం. ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నా అంటే వాడు తెలియక అర్థం కాదు. పైసలు తీసుకుని హిట్ల మాడతో బుద్ధి జ్ఞానం ఉందా? 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు స్నేహితుడు. వాడు నిన్ను అడుగుతుంటే నాకే అవమానంగా ఉందయ్యా. అయితే ఆ డబ్బులు ఇచ్చే. సైతాన్, తల తాకట్టు పెట్టానా వాడి డబ్బు వాడికి పారేచ్చు కదయ్యా. చూడు కమిషన్ కృష్ణమూర్తి, ఈ దేశంలో బంగారం తాగిడి పెట్టుకుంటారు, వెండి తాగిడి పెట్టుకుంటారు, ఆఖరికి కంచాలు చెంబులు కూడా తాగిడి పెట్టుకుంటారు. కానీ మనం అరిచి గీ పెట్టినా తలమాసిన వాడి తలక ఎవ్వరూ తాగిడి పెట్టుకునే పెట్టుకోరు. నీకేమైనా అర్థమైందిరా? అర్థం కాదే, నీకు అర్థమైతేలా ఒకటే పైసా. పైసలు ఇపోతే ఖబర్దార్.
పోలీసు వాళ్ళ మీరు ఉంటే కాబులు వాడు ఎందుకు పట్టుకుంటాడు? ఆ పక్కింటి పోలీసు అంటాడు. లేవండి, ఏమండి కూటికి లేని కుటుంబంలోంచి వచ్చింది. ఇవాళ చూస్తే రవ్వల నెక్లెస్, గాడ్రేజ్ బీరువా, మిక్సీ, ఫ్రిడ్జ్ ఎన్నో కొనేసింది. బ్రిడ్జ్ కొనేసిందా? ఏ ఊరు బ్రిడ్జో నీకేమైనా చెప్పిందా? ఇక నోరు మూసుకోండి. నేను చెప్పింది ఫ్రిడ్జ్. ఇది కూడా అర్థమై చావల. మీరంతా పోలీసులు అయితే దేశంగా ఏమవుతుంది? మనం ఆలోచించడం మానేస్తే కానీ దేశం బాగుపడదు. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఏమైనా లంచం తీసుకోమంటావా? నాకు వచ్చే జీతం డబ్బులు మీ అమ్మ ఆసుపత్రికి మందులకే సరిపోక అర్థమైన వాళ్ళ దగ్గర నేను అప్పులు చేస్తున్నా. వయసు 90 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇప్పుడైనా బయలుదేరొచ్చుగా. 100 ఏళ్ళు బతుకుతానరా నాయనా అని మార్కండే శబ్దాలు చేస్తుంది. ముండా పెద్ద గవాస్కరు సెంచరీలు బతికేసి కప్పులు సంపాదిస్తుంది. ఏదో ఒకరోజు చూసి నేనే ఆసుపత్రికి పోయి కోడి పీక నులిమినట్టు ముందు మాత్రం పారేస్తాను. ఇదిగో చెప్తున్నా, నన్ను ఎంత ఏడిపించినా భరించాను. మా అమ్మ గురించి మాట్లాడావో నేను అసలే మంచి మనిషిని కాను. అది నాకు తెలుసుగా. చిన్నూర్మై మా వాళ్ళతో నెత్తి నోరు కొట్టుకున్నా. ఈ పోలీసు వాళ్ళ సంబంధం వద్దు వద్దు అని మీరు చావలా. ఏయ్, ఈ సీతాపతి సంగతి నీకు ఇంక తెలియదు. అసలు నేను కలెక్టర్ గారు అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సింది. ఓ చిన్న లిటికేషన్ వల్ల ఆ సంబంధం తప్పిపోయింది. ఏమిటి? ఆ పిల్లకి నేను నచ్చలా. నేను తప్ప నేను ఎవరిని చేసుకుంటుంది? చిపోయా. ఏంటి మర్యాద తగ్గుతోంది? ఏం చేస్తావే? డబ్బలం పెట్టి నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటి? డబ్బలం పెట్టి నా నోరు కుట్టేస్తావా? ఇవాళ నుంచి నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడదు. ఉద్ధరించోపా. సర్లే పోవయ్యా. హాస్పిటల్లో మీ అమ్మగోలా, కొంపకొస్తే నీ గోలా. నీకే చెప్పేది. రామ్మా, తలడితానంటే చాలు ఆర్భాటం. కూర్చో, కూర్చోన్నట్టుంటే. ఏం చేస్తున్నారా? బొమ్మలు వేస్తున్నాడు. అరే రే, ఫోటో తీసి నా బొమ్మ గీసాడే. వెరీ గుడ్. మా స్కూల్ డ్రాయింగ్ లో నేనే డాడీ ఫస్ట్. నువ్వే ఫస్టా? నా బిడ్డ అనిపించావు, శభాష్ రా. మీ పౌడతలు ఆపుతారా? బొమ్మలు వేయటంలోనూ తుపాకీ పెంచటంలోనూ ఫస్ట్ వస్తే చాలదు. ముందు చదువులు ఫస్ట్ రావాలి. పోరా, పోయి పుస్తకం తీ. ఎందుకు వాడిని కోపడతావు? టైం అవుతున్నట్టుంది. 5th ఫ్లోర్కి పోనీ. ఆగండి సార్, ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఒక్కరి కోసం పైకి కిందకి రాలేను. 5th ఫ్లోర్. కండక్టర్ ఉద్యోగం పోతే వేరే ఉద్యోగమే దొరకబోతుందా? ఇంతకు ముందు బస్సులో ఈ టౌన్ ఒక్కటే తిరిగేవాడిని. ఇప్పుడు ఇండియా మొత్తం తిరగచ్చు. నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. సార్, ఉన్నట్టుండి మీకు ఏమైంది? యారా, మీరే మాట్లాడుకుంటున్నారే. నాలో మాట్లాడుకుంటాను, పాటలు పాడుకుంటాను, ఆటలాడుకుంటాను. అడగడానికి నువ్వే పడవి. ఓహో, ఇది ఆ కేసా? ఏ కేసు? పాపం, ఈ పరిస్థితిలో మీకేం చెప్పినా అర్థం కాదు. సార్, ఇంతకీ ఏ ఫ్లోరు? 5th ఫ్లోర్. అమ్మ మీరు? 5th. నువ్వు ఒకటేనా? ఏయ్, అధిక ప్రసంగం చేయకు. మూడోరు. అరే, లిఫ్ట్ ఆగిపోయింది. హలో, ఏమిటి పవర్ కట్టా? లేదు సార్, ట్రాన్స్ఫార్మర్ రిపేర్. ట్రాన్స్ఫార్మర్ రిపేరా? అయితే ఇంకో గంటైనా ఇలా ఉండిపోవాల్సిందే. 1 అవర్ పడుతుందా? అంత ఊరికి ఎలా మరి? మన ఇద్దరం జోడు పడదాం. మీ ఇద్దరం జోడు పడితే చూడొచ్చు కదా అని. షడప్. ఓ పక్క టైం అవుతోంది. దేనికి మేడం టైం అవుతుంది? 5th ఫ్లోర్ లో డిస్కో డాన్స్ జరుగుతుంది. అది మిస్ అవుతానేమోనని. లిఫ్ట్ ఏమో కదలట్లేదు. డోంట్ వరీ మిస్, మనం వెళ్ళందే అక్కడేం జరగదు. పెద్ద మైకేల్ జాక్సన్ అంతా అదే చెప్పుకుంటున్నారు. అరే, ఆ కూల్ డ్రింక్స్ ఇద్దరికి ఇవ్వు. ఇవి వేరే కస్టమర్స్. అవి ఇక్కడ ఇచ్చి నువ్వు వేరే తీసుకోరా. ఎందుకు లాగించండి. తమకేమిటి అభ్యంతరం? మీరా పిల్లకాకి, నేను ఎప్పుడన్నా ఓసీలో దొరుకుతుందని తేగదాగానా? ఓహో, అది కరెక్టే. కొన్ని కేసులు ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా తగ్గుతాయిలే. ఇంకొంచెం పైకి వచ్చుంటే బయటకు వచ్చుంటేవాళ్ళు కదా. ఏమా, ఏం సార్, మీకు కొత్తగా పెళ్ళైందా? అవును, నువ్వేగా మాకు పౌరోహిత్యం జరిపించింది. నోర్ముసుకుని పోయా. ఏదో పాపం కదా అని పరామర్శిస్తే గింజుకుంటున్నారే. ఇంకో 2 రోజుల దాకా కరెంటే రాదుట, ఇందులోనే పడున్నది. విన్నవే పుల్లమ్మ, పోటీ లేదమ్మా, ఆటాడగా
నాతో సరి ఎవ్వరు మనసున్న అలజడి విన్ను మదిలో కోరిక విన్ను అవునంటే తోడుంటా తోడుంటే అవునంటా విన్నవే బుల్లమ్మ పోటీ లేదమ్మా ఆడాడగా నాతో సరి ఎవ్వరు మనసున్న అలజడి విన్ను మదిలో కోరిక విన్ను అవునంటే తోడుంటా తోడుంటే అవునంటా వయసొక రంగుల రాట్నం మనసొక మన్మథ బాణం వయసొక రంగుల రాట్నం మనసొక మన్మథ బాణం ఆడని మయూరి రావే బలపుల వయరి ఆడని మయూరి రావే బలపుల వయరి మల్లెను పోలిన మెత్తటి దేహం ఊరించి ఉడికించనే హృదయమే నిలువదే తీర్చవే నాదు దాహం అభిన్నవే అప్పులమ్మ పోటీ లేదమ్మా ఆడాడగా నాతో సరి ఎవ్వరు మనసున్న అలజడి విను మదిలో కోరిక విను అవునంటే తోడుంటా తోడుంటే అవునంటా చేతులు కలిపిన స్నేహం మనసులు విరిగిన ద్వేషం చేతులు కలిపిన స్నేహం మనసులు విరిగిన ద్వేషం నా సొద వింటావా లేదు సరిపడనంటావా నా సొద వింటావా లేదు సరిపడనంటావా యవ్వన కాలపు కోరికలన్నీ ఈనాడే పులకించని అడుగునా అడుగువై నడచిరా తోడు నీడై విన్నదే బుల్లమ్మ పోటీ లేదమ్మా ఆడాడగా నాతో సరి ఎవ్వరు మనసున్న అలజడి విను మదిలో కోరిక విను అవునంటే తోడుంటా తోడుంటే అవునంటా ఎస్ హాయ్ హలో యు ఆర్ రియలీ గ్రేట్ ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరింత బాగా డాన్స్ చేస్తారని నాకు తెలీదు ఉద్యోగాలు పీకించేయడం మొహమాడానికి పొగటం మీకు బాగా అలవాటు అనుకుంటాను నీ పొగడతలు నమ్మడానికి నేనేం మూర్ఖుని కాదు జరిగిపోయిన దానికి ఐఎమ్ వెరీ సారీ అంచేతే కండక్టర్ ఉద్యోగం తీసేయించావు ఇప్పుడు నేను డాన్సర్ని ఈ క్లబ్ లో నువ్వేం చేస్తావు ఎందుకలా ఎత్తిపొడుపుగా మాట్లాడతారు ఇప్పుడు నేను ఉద్యోగం తీయించడానికి రాలేదు మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను మీరింత బాగా డాన్స్ చేస్తారని తెలుసుంటే మీ ఉద్యోగం నిలబెట్టడానికి నేనే ప్రయత్నించుండేదాన్ని దట్ మీన్స్ డాన్స్ తెలియని కండక్టర్ అయితే ఎలాగైనా అవమానించచ్చా చూడు మేడం కళ అనేది అందులో బతికా వాళ్ళ దగ్గరే ఉండాలని రూల్ ఏం లేదు కండక్టర్ దగ్గర ఉండొచ్చు కానీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు అటువంటి విషయాలు వంటికి పడవలే జరిగిన దానికి బాధపట్టలేదండి శత్రుత్వంతో ఆరంభించిన పరిచయం స్నేహంగా మారబోతుంది కదా అని ఏం సార్ నేను నేర్చుకోవచ్చా ఏమిటది డాన్స్ అండి ఓ నాకు వచ్చని నువ్వు ఒప్పుకుంటే అలాగే నేర్చుకో
కొట్లో పడేసి 2 రోజులు అయినా కలదు అప్పుడే బయటకు వెళ్ళొచ్చావు. అవన్నీ అడగకూడదు సార్. మర్యాద చెప్తా లేకపోతే మక్కలు కొడతా చెప్పరా. చెప్పమంటారా? చెప్తా. ఇది జైలు గోడ. అది ఇంకా ఎత్తుగా ఉంటుందిరా. ఊరికే అనుకుందాం. అనుకుందాం. మీరో వార్డెను ఈయనో వార్డెన్ అనుకుందాం. ఈ గోడ ఇప్పుడు నేను ఎక్కాను అనుకుందాం. అనుకుందాం. ఎక్కాను అనుకున్నావా? అనుకున్నాం. ఇప్పుడు అవతలకి దూకాను అనుకుందాం. అనుకుందాం. దూకాను అనుకున్నావా? పారిపోతున్నాను. పారిపోయాడు అనుకుందాం. ఎడకాల ములుగుచ్చుకుందా? నువ్వు వెళ్ళి పట్టుకో. అయ్యో నా కాళ్ళు ఆనికేళ్ళరా బాబు. అయ్యో, ఇలా వెళ్ళి పట్టుకో. పోలీస్. అమ్మా కాసిని మంచినీళ్ళు ఇస్తారా? ఇస్తానుండండి. ఉంటాయి ఇవ్వండి. తీసుకోండి. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తుంది. ఒకవేళ వాళ్ళ బంధువులేమో, లేకపోతే మర్యాద ఇస్తుందా? పిప్పళ్ళ బస్తాలో ఉన్నాడు, అడ్డంగా బలిచాడు. ఎగ్జిబిషన్ లో ఉండాల్సిన వాళ్ళ ఉన్నాడు. ఆ ఊళ్ళో మనుషులంతా ఎలా ఉంటారేమో. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మన వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు, మా వాళ్ళంతా బాగున్నారు. రాకరాకొచ్చారు, 2 రోజుల నుండి మరి వెళ్ళండి. 2 రోజులు ఉండి వెళ్ళాలా? ఒకవేళ బంధువు ఏంటాడా? సరే ఏడవని. వీడి మొహం చూడు, దొంగకోళ్ళు పట్టేవాళ్ళ. లేదు లేదు, నేను వెళ్ళిపోవాలి. అదేమిటండి? ఈ రోజు అమావాస్య, నాకు చాలా పని ఉందండి. అరే ఉండండి, చీకట్లో వెళ్ళి ఏం పని చేస్తారు? 2 రోజులు పోయే వెళ్ళచ్చు కదా. అదే మంచిదండి, ఆయన మాట వినండి. 2 రోజులు ఉండి వెళ్తుంది. చేయి పట్టుకుందే. రండి. దేనికండి? రమ్మంటుంటే. వద్దంటున్నా తీసుకెడుతుంది. ఒకవేళ దగ్గర చుట్టూ ఏంటాడు, మాలో మాకే గొడవలుగా ఉంటే వీడు వచ్చాడు, వీడితో చెప్పుకోగలవా? పదండి. బాగోదేమోనండి. పర్వాలేదు, పదండి. పదండి. రమ్మంటుంటే. మీరు ఇక్కడేనా? నేను కాపలా ఉంటాను. ఊళ్ళో దొంగల భయం బాగా ఎక్కువగా ఉంది కదా, అందుకని కాపలా ఉందామని. సరే రండి. డ్రెస్ మార్చుకొచ్చి మరీ కాపలా ఉంటాను. నువ్వు అర్జునుడు అనుకుంటున్నావా? ఏం నువ్వు కర్ణుడువా? కర్ణుణ్ణేరా. నన్ను ఎందుకు ఆపావు? వీరెవరో చెప్పలేదు కదా? ఎవరు? వీరు నా ఫ్రెండ్ ఆనంద్. ఈయనెవరో చెప్పలేదు కదా? ఎవరు? ఆ రోజు ట్రైన్ లో నన్ను కాపాడారన్నానే, అది ఈయనే, శివ. నా కళ్ళ ముందు ఆడపిల్లని అల్లరి పెడితే నేను భరించలేను, అందుకే. దాంట్లో ఉంది, పర్వాలేదు. ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే. ఓ అరే రే, టైం 8 అయిందా? కమాన్, 1 2 3. ఒరేయ్, నీకు ఈ తుపాకీ ఎందుకు కొనిపెట్టానో తెలుసా? ఎందుకు? ఈ తుపాకీ నువ్వు బాగా అలవాటు పడాలి, బాగా ధైర్యం పెంచుకోవాలి. నువ్వు పెద్ద అయిన తర్వాత మంచి మార్క్స్మెన్ గా పేరు తెచ్చుకోవాలి. ఓకే? ఓకే. స్కూల్ టైం అయింది, త్వరగా బయలుదేరు. కమాన్ కమాన్.
కావాలి సార్? ఒక స్వీట్, ఒక బొండ, ఒక కొబ్బరి నీళ్ళు. ఇద్దరున్నారు, ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒక్కొక్కటే తీసుకురావయా. కొత్త ప్రేమికులు కాబోలు. ఆ మాస్టారు అన్నీ ఒకటొకటే తీసుకురమ్మన్నారు, మీకు అసలే వద్దా? ఓహో, ఆర్డర్ ఇచ్చినవన్నీ నీకే అనుకుంటున్నావా? మొత్తం నాకే. మొత్తం నీకంటే నాకేం లేదా? సరే సరే, ఏడవకు. అన్నిట్లో నాకు నీకు 50-50. జస్ట్ మినిట్, కొబ్బరి నీళ్ళు తెస్తాను. అవునా? కండక్టర్ ఒకే డ్రింక్ లో 2 స్టాలా? కండక్టర్ టికెట్ చించేశాడు. ఆ రోజు వీడిని సస్పెండ్ చేయమందా లేక హస్బెండ్ చేయమందా? ఎస్పీఏ చెప్పాలి. ఈ ఆట నువ్వు గెలవబోతున్నావు. ఏమిటంత నమ్మకం? నాకు జోస్యం తెలుసు. ఇన్నాళ్ళ నుంచి చెప్పనే లేదే. చేయి చూసి చెప్పండి. మంచి చెయ్యి. అయ్యో, ఏమిటండి ఇది ఇప్పుడే పెళ్ళైనట్టు? పెళ్లికి దీనికి సంబంధం ఏమిటి? వదలండి. మీరు ఇక్కడ పేకాడుకుంటున్నారు, అక్కడ మీ చెల్లెలు ఇంకొకటితో హాయిగా లవ్వాడుకుంటోంది. ఏమిటాయన ఉన్నమాటే అంటున్నాను సార్. రెస్టారెంట్ లో అరుణ ఇంకో కుర్రాడితో కలిసి ఒకే బొండంలో 2 స్ట్రాలు వేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఊహల్లో తేలిపోతుంది. అయ్యో, నిజమేనా? అమ్మాటికి నేను స్వయంగా చూశాను. దీన్ని ఇలాగే పనిస్తే ఊళ్ళో పరువు పోయి తిరుపతి వెళ్ళే పని లేకుండానే గుండు కొట్టించుకుని వీధిన పడతారు. ఇదైనా నమ్ముతారా? క్షమించన్నయ్య, బస్సులో ఆ రోజు నాతో గొడవ పడిన ఆనందిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. కయ్యంతో మొదలై వియ్యం వరకు వచ్చిందన్నమాట. తప్పు నీది కాదమ్మా. వయసు వచ్చినా నీకు పెళ్లి చేయలేదు, అది మా తప్పే. త్వరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. అన్నయ్య, భయపడకమ్మా. నువ్వు మనసిచ్చిన అబ్బాయికే నిన్నిచ్చి పెళ్లి జరిపిస్తాను. అన్నయ్య. నువ్వుట్రా, చేపలే మిస్ కాలేదుగా? లేదండి. ఇదిగో నువ్వు వెళ్ళు. ఆ ఎస్పీ రాజశేఖరం మంది పట్టుకోవడానికి వస్తున్నాడు. పోతే పోయినాయి, పదండి పారిపోదాం. సార్, మీరు మఫ్టీలో ఉన్నా కూడా గుర్తుపట్టి భయంతో పారిపోతున్నారు సార్. ఒట్టి చేపలనే పట్టుకున్నారు, ఎందుకు అలా పారిపోతున్నారు? సార్, పంచాయతీ బోర్డుకు చెప్పకుండా దొంగతనంగా పట్టుకుని ఉంటారు. పోతే పోయి వదిలేండి సార్. సరే పదండి. ఓ చేపని లైవ్. వజ్రాలని చేపల ద్వారా రవాణా చేస్తున్నారా? రాస్కెల్స్. ఇవన్నీ స్టేషన్ తీసుకోండి, నేను తర్వాత వస్తాను. ఎస్ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. పద మన ఇంటికి వెళ్దాంరా. ఏమిటి, చేపల ద్వారా రవాణా చేస్తున్న వజ్రాలను కూడా కనిపెట్టేశాడా? ఆ ఎస్పీ ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడే. సార్ వాడు ఎప్పుడు మన మీద కన్నేసి ఉంచాడు. వాడిని అలా వదిలిపెడితే లాభం లేదు. ఏదో ప్లాన్ వేసి వాడు ఆట కట్టించాలి. వాడి సంగతి చూసేయమంటారా? బాస్, వాడిని ఊరి నుంచే ట్రాన్స్ఫర్ చేయించండి. ఊరు నుంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేస్తా. ఎలా? దానికో మార్గం ఉంది. కమాన్ కూర్చో. నీ పేరేంటన్నావు? శివ. లక్ష్మి, కాఫీ తీసురా. సి మిస్టర్, కాకి షర్టు వేసుకున్న వాడి ఇంట్లో నుంచి వాడి అనుమతి లేకుండా ఎవ్వరూ బయటకు పోలేరు. నువ్వంత తేలిగ్గా బయటకు పోగలవా? మీరొక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటారని నేను అనుకోలే. నువ్వింత తేలిగ్గా పట్టుబడతావని నేను అనుకోలా. ఎవరైనా తను? కొన్నాళ్ల ముందు అరుణ ట్రైన్లో కాపాడిన వ్యక్తి ఇతనే. అట్లాగా, థ్యాంక్స్ అండి. ఈ రోజు నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళను ఎదిరించడానికి సాయం చేసిన వ్యక్తి ఇతనే. అట్లాగా, థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను ఇతను అరెస్ట్ చేయబోతున్నా. ఆ పని చేయండి, మంచి. ఏమిటండి అన్యాయం? మిమ్మల్ని కాపాడిన మనిషిని పట్టుకుని అరెస్ట్ చేస్తా అంటున్నారు. ఈ అబ్బాయి చేసిన ఉపకారానికి ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి. కానీ నేరం ఎవరు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళకి హృదయమే ఉండదు. శివ, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళంతా సన్మార్గులు కారు, కాకి బట్టలు వేసుకున్న వాళ్ళంతా దుర్మార్గులు కారు. అన్నయ్య, నువ్వు చేస్తున్నది అన్యాయం, అక్రమం. అతిథిని అవమానించకూడదు. ఇవన్నీ మీకు అర్థం కావు. శివ, పైకి పద. వదినా, ఆయన చాలా మంచివారు. అన్నయ్యకి నువ్వైనా చెప్పొదినా. మీ అన్నయ్య ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. తొందరపడబోకు. శివ, నువ్వు మంచివాళ్ళ ఉన్నావు. నీకెంతో భవిష్యత్తు ఉంది. దొంగలా బతకడం ఎందుకు? ఏం చెప్పనా, నా మార్పు కారణం మీకు తెలీదు. కూటికి లేని వాళ్ళకి తెలుస్తుంది. ఏమిటి నువ్వు అనేది? రగిలే కడుపు, చితికిన బతుకు ఇవి పేదవాళ్లకు సొంతం. డబ్బుందన్న అహం, ద్రోహం చేసే తత్వం ఇవి డబ్బున్న వాళ్లకు సొంతం. ఈ డబ్బున్న వాళ్ళందరినీ దోచుకోవాలి. దోచుకుంటే? శివ, నువ్వొక్కడివి పగబట్టినందువల్ల ధనవంతులంతా మారతారా? ఈ అనంతమైన విషయంలో నువ్వొక్కడివి మార్పు తేగలవా? దేశాన్ని సత్యంతోనో చట్టంతోనో మార్చడం సాధ్యం. చట్టము సత్యము ఏనాడో మోగపోయాయి. ఏదైనా సాధిస్తే విప్లవంతోనే. నీ ఉద్దేశం తప్పు. నీబోటి యువకులు, ధైర్యవంతులు తోడుంటే మేము ఎందరో నేరస్తులు పట్టుకుంటాం. మీ డిపార్ట్మెంట్ దృష్టిలో నేను ఒక నేరస్తునేగా? ఎవ్వరూ నేరస్తులుగా పుట్టరు, నేరస్తులుగా చేయబడతారు. నువ్వు ఇప్పుడు సరేనంటే మా డిపార్ట్మెంట్లో స్పెషల్ పర్మిషన్ తీసుకుని నిన్ను నా అసిస్టెంట్ గా వేసుకుంటాను. ఎందుకు ఆలోచిస్తున్నావు? అన్యాయం నశించిపోవద్దు, పోవాలి. అక్రమాలను అణచొద్దు, అణచాలి. సమాజ విద్రోహులను నాశనం చేయొద్దు, చెయ్యాలి. లేని వాళ్ళు హాయిగా బ్రతకొద్దు, బతకాలి. బతకాలి. సో నాతో చేయగలవు.
ఏం బాబు, అరుణ్ చేసుకోవడం ఇష్టమేనా? ఏ మాట రావడం లేదు? మౌనార్థం పట్టారా? ఇష్టమే అనొచ్చుగా. చూడు బ్రదర్, పోస్ట్ పెట్టకుండా మాట్లాడు. కమాన్. ఆ అబ్బాయిదేం తప్పులేదు. మా అమ్మాయిని చేసుకుంటావా అని ఓ కోతిని వెళ్ళి అడగండి, అది కూడా ఉండే కూర్చుంటుంది మరి. ఇతను ఇట్లా బతిమాలితే బదులివ్వడు. మక్కెలు విరక్కొడితేనే మాట వింటాడు. మధ్య నువ్వు మాట్లాడక. వాడు తప్పేంది? వాడు ఎస్పీ బిడ్డ పోలీసు భాషలో మాట్లాడాడు. బాబు, మా చెల్లెలు చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిర్భయంగా చెప్పు. ఎందుకంత ఇదిగా అడుగుతున్నానంటే పెళ్ళనేది 100 ఏళ్ల పంట. ఆ అబ్బాయి మాత్రం 6 ఏళ్ల పంట అన్నాడేమిటి? మీరు మాట్లాడుకుంటూ ఊరుకోండి, ఆ అబ్బాయి చెప్తాడు. చెప్పు బాబు. మీ అరుణకి నేను మనసిచ్చాను. వెరీ గుడ్. ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. లక్ష్మి, అయ్యమంది నేను వెళ్ళొస్తాను. రాజశేఖర్య మాట్లాడుతున్నాను. ఏమిటి విషయం? రాస్కెల్, ఏమిటి అనేది? రేయ్, హలో హలో హలో. స్టూపిడ్. ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఎవడో స్కౌండ్రల్ బెదిరిస్తున్నాడు. ఏమని బెదిరిస్తున్నాడు? వీళ్ళ బెదిరింపులకు భయపడితే ఈ కాకి డ్రెస్ విలువేముంది? గాజులు వేసుకుని వంటింట్లో కూర్చోవచ్చు. నీ వెళ్ళరానా? అంకిల్ అంకిల్, ఆ తుపాకీ కొత్తగా ఉంది, అది నాకు ఇస్తారా? నువ్వు తుపాకీతో షూట్ చేయగలవా? ఓ, షూట్ చేయగలనే. నా దగ్గర కూడా ఓ తుపాకీ ఉంది, చూసారా? అంకిల్, ఆ తుపాకీ నాకు ఇవ్వరు? ఆహా, అలా ఇవ్వను. అంకిల్, ఇవ్వండి అంకిల్. ఇదిగో ఐస్ క్రీమ్, ముందు తిను. నాకు ఐస్ క్రీమ్ అలవాట్లేదు. ఈ ఐస్ క్రీము అన్ని ఐస్ క్రీమ్ లాంటిది కాదు బాబు. ముందు ఈ ఐస్ క్రీమ్ తింటేనే నీ పాత తుపాకీని తీసుకుని నా కొత్త తుపాకీ నీకు ఇస్తాను. అలాగా? అయితే ఇవ్వండి. తిన్నాక తుపాకీ ఇవ్వండి అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు నన్ను షూట్ చేస్తావా? 3 సంవత్సరాల నుంచి నేను ఈ గేట్ సెంటర్ గా ఉంటున్నా. ఉండాలి కాబట్టి నా చేతిలో ఈ తుపాకీ ఉంటుంది. నువ్వు పుస్తకాలు చంకనేకి వెళ్ళినట్టు నేను ఈ తుపాకీ చంకనేసుకుని డ్యూటీకి వస్తాను. రాత్రి తీసుకెళ్లి వంకినేస్తాను, అంతే. పరాచికాలా? నీతో నాకెందుకే పరాచికాలు? వెళ్ళు, వెళ్ళి వంటోడు ఏం టిఫిన్ చేశాడో అడుగు. ఆ పక్క నుంచి నాకు 2 పడే వెళ్ళవయ్యా. తిండిపోతు. ఎవరా మామిడికాయలు కొట్టేది? మర్యాదగా సగం నుంచి మిగతా పట్టుకెళ్ళు. అవి నాకు కావాలి, ఊరికే పెట్టుకోవాలి. నిన్ను షూట్ చేసి పారేస్తారు. నన్ను షూట్ చేస్తే దోశలు ఎవరు పోస్తారు, ఇడ్లీలు ఎవరు వేస్తారు, వడలు ఎవరు వేయిస్తారు? కరెక్ట్. నిన్ను షూట్ చేయకూడదు, షూట్ చేయవలసిన వాళ్ళనే షూట్ చేయాలి. నువ్వు దోశలు వేయి. చేతిలో తుపాకీ ఏమిట్రా? మా నాన్ని షూట్ చేద్దామని తీసుకెళ్తున్నా. మీ నాన్న ఏది? ఏమిటది ఇంత బయటగా ఉంది? కొంపదీసి లోడ్ చేయలేదు కదా? ఆహా, తీయకు, మా నాన్ని షూట్ చేయాలి. ఏమిటది తుపాకీతో చెలగాటం? వీళ్ళ బాబు ఎస్పీ కదా, అందరూ బొమ్మలు ఇస్తే వీళ్ళ నాన్న తుపాకీ ఇచ్చాడు. కమాన్. రెడీ, 1 2. రే, ఈ వేషాలన్నీ మీ నాన్న దగ్గర వే. వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్ పెడతాను. పోరా. విమల్, ఈ దొంగ పోలీస్ ఆటలన్నీ ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకే. నేను పనిలో ఉండగా ఇవన్నీ కుదరవు, సరేనా? సరే, తెల్లారాక 8 నువ్వు రెడీగా ఉండాలి. నేను నిన్ను షూట్ చేస్తాను. శబాష్ రాజా, శబాష్. చాలే ఉండి.
ఆ దొంగల్ని కాదు, ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎందుకని? అసలు మీకు దొంగలకి తేడా ఏముంది? తేడా ఎందుకుండదు? ఏమీ లేదు. వాడు దొంగతనాలు ముగించుకొని ఏ కోడి కూసే వేళకు వస్తారు. తమరు అప్పుడే వచ్చేది. ఈ రోజు టైంకే వచ్చాగా. పొండి. లక్ష్మి, ఈ రాత్రికి నేను నిద్రే పోదలుచుకోలేదు. నేను నిద్రపోదలుచుకోలేదు. ఏ జ్ఞాపకం లేదా? ఇది మన పెళ్లి రోజు. అరే, నీ మర్చిపోయానే. నా మనసులో ఎందుకో తెలియదు గాని ఈ రోజున మన పెళ్లి రోజున ఏమేం జరిగాయో ఒక్కొక్కటి నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏం జరిగాయి? లగ్నం వేళకి తాళి కట్టాను, సాయంత్రం రిసెప్షన్ జరిగింది, అవును. ఆ తర్వాత జేసుదాస్ మ్యూజిక్ కచేరీ, అవును. ఆ తర్వాత లక్ష్మి, నేనెప్పుడు నీ ఊళ్ళోనే ఉండాలి. చావైనా సరే నన్ను విడదీయకూడదు. ఏం మాట్లాడి ఇంత మంచి రోజున అపశకునాలు పలుకుతారు? ఊరికే మాట వరుసకన్నాను. అయ్యో, ఎందుకలా అంటారు? మన బ్రతుకులో మళ్ళీ ఇటువంటి రాత్రులు రావయ్యే. ఈ రాత్రి మళ్ళీ రానేయకూడదు, ఎందుకంటే పొద్దు పొడవనేయకూడదు. ఏమైపోయి ఉంటాడు? ఈ రూమ్ లోనూ లేడు. 8ంటికి రమ్మన్నాడే. డాడీ, డాడీ, ఎందుకురా పొద్దున అరుస్తున్నావు? ఏం లేదు, నాన్నని ఈ రోజు 8ంటికి తుపాకీతో షూట్ చేద్దాం అనుకున్నాను. రూమ్ లోకి వెళ్ళి ఎతికితే నాన్న కనిపించలేదు. అందుక కాలేజీ పక్కనేవో గొడవలు అవుతున్నాయట. అక్కడి నుంచి ఫోన్ వస్తే మీ నాన్న 3 గంటలకే వెళ్ళిపోయారు. ఇప్పుడు షూట్ చేద్దామని ప్లాన్ వేస్తే తప్పించుకున్నాడు. ఏం మంజు, కూర్చో. ఏ విమల్, ఈ తుపాకీ నాకు ఇస్తావా? ఓ ఇస్తా, మళ్ళీ నాకు ఇవ్వకపోతే ఊరుకోను. సరే. పాడైపోతుంది, ఇలా ఇచ్చేయి. ఒరే విమల్, ఆ తుపాకీ ఒకసారి ఇవ్వరా. నీకు మాత్రం నేను ఇవ్వను. మరి ఆ మంజు తిరిగిచ్చా? అది నా ఫ్రెండ్, ఇది నా తుపాకీ. ఉండు, నీ పని చెప్తా. ఎక్కడ సార్, వారం రోజులుగా స్కూల్ వైపే రాలేదు? 1 వారం పాటు నాకు గండం ఉందని చెప్పారు. గుండమా? ఏం గుండం? వాయుగుండమా, అగ్నిగుండమా, రామగుండమా? నీకు మాత్రం ఈ బ్రహ్మజవుడు పోయి చావదు. ఓ మిషన్ కొనుక్కోకూడదు. ఎవరిని కలుద్దాం? అగ్గుండాన్ని కలుద్దాం. నాకు గుండం కాదు, గండం గండం ఉందని సుబ్బయ్య శాస్త్రి చెప్పాడు. అందుకే స్కూలుకి 1 వారం సెలవు పెట్టాను. ఓహో, శాస్త్రి చెప్పాడా? ఇవాళ ఆఖరి రోజు. ఆఖరి రోజా? మరి ఆ ఇల్లు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. తుపాకీ ఎత్తుకొస్తారా? ఇంకోసారి తీసుకుంటే చంపేస్తారు. మొత్తానికి గండం తప్పించుకున్నారు. ఏ పర్వాలేదు, సత్య వరకు బతకచ్చు. ఒరే విమల్, విమల్, ఎందుకురా మూతి ముడుచు కూర్చున్నావు? నేను నీతో మాట్లాడను. ఎందుకనరా? పొద్దున్న నేను షూట్ చేద్దాను వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావుగా. ఓ, అందుకనా? ఐఎమ్ సారీ రా. సరే, ఇప్పుడు కాల్చు. నిజంగా? నిజంగా. కమాన్. రెడీనా? రెడీ. 1 2 నోరు మూస్తావా? వెధవేషాలు లేకుండా లోపలికి పో. ఊరికే వాడిని తిట్టకు. మీరు ఊరుకుంటారా? పోరా లోపలికి. డాడీ. ఆల్ రైట్. రేపు ఉదయాన్నే 8ంటికి నేను రెడీగా ఉంటాను. నన్ను షూట్ చేద్దు కానీ. ప్రామిస్? ప్రామిస్.
లక్ష్మి, ఏమిటండి? విమల్ గారు ఎక్కడ అయిపోయాడే? ఒంట్లో బాలేదండి, విపరీతంగా జ్వరం వచ్చింది. డాక్టర్ ఫోన్ చేసావా? ఇప్పుడే ఫోన్ చేశాను. డాక్టర్, వాడలా మేకంతో పడుంటే మేము చూడలేం. జ్వరం తగ్గుతుందంటారా? డాక్టర్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. రోజు బొమ్మ తుపాకీతో నన్ను భయపెడుతుండేవాడు. ఏ రోజైనా దాంతో నన్ను కాల్చలేదంటే వాడికి ఏమీ తోచదు, నాకు మనశ్శాంతి ఉండదు. మీరేం దిగులు పడకండి, ఇంజెక్షన్ ఇచ్చాను. ఈ మందులు కంటిన్యూ చెయ్యండి, తగ్గిపోతుంది. మరేం భయం లేదు. ఏం భయం లేదు. రేపు ఉదయం 8 గంటలకల్లా వీడు లేచి మిమ్మల్ని షూట్ చేయకపోతే నేను ఒక డాక్టర్నే కాదు, అంతే. డాడీ, టైం 8 అయింది. హ్యాండ్స్ అప్. షూట్ చేయరా? నువ్వు ఎప్పుడు షూట్ చేస్తావని ఎదురు చూస్తున్నాను. కమాన్. డాడీ, అమ్మయ్యా, విమలకి జ్వరం తగ్గిపోయింది. వాడు అన్నయ్య మళ్ళీ ఆటలు మొదలెట్టారు. ఏందా విమల్? డాడీ, లే డాడీ. యాక్టింగ్ చూసి సంతోషించగానే ఇక లేవండి. ఏమండి, మిమ్మల్ని లేవండి. అంకుల్, అమ్మా, ఆంటీ, నాన్న, వీళ్ళు నాతో మాట్లాడినంటున్నారు. నువ్వైనా చెప్పు నాన్న, నాతో మాట్లాడమని చెప్పు. అది నిజమైన తుపాకని నాకు తెలియదు నాన్న. తప్పైపోయింది నాన్న, ఇంకెప్పుడు చేయండి నాన్న. నాతో మాట్లాడానా? నాతో మాట్లాడానా? అమ్మా, నువ్వైనా మాట్లాడమ్మా. నా దగ్గరికి రావద్దు. నువ్వెమ్మలాడివి. నా పసుపు కుంకాలు తుడిచేసిన రాక్షసుడు. పోరా పో. పాపం పసివాడు, వాణ్ణెందుకు నిందిస్తారు? అవునదనా,
మనందరం వాడిని కంటి పాపలా పెంచుకున్నాం. ఈ రోజు వాడిని అసహించుకుంటే వాడి పసి హృదయం భరించలేదు. ఇదెవరో కావాలని పథకం వేసి చేశారు. వాళ్ళెవరో కనిపెట్టండి, మేము నిద్రపో. నేను నేరస్తున్నైనా క్షమించి నన్ను ఒక మనిషిని చేశారు. అనుక్షణం బాడీగార్డ్గా ఉన్న నేను ఈ విషయం తెలుసుకోలేకపోయానే. ఈ అరాచకానికి కారకులైన ద్రోహులెవరో వాళ్ళని కనిపెట్టి వాళ్ళ గుండెలో నిద్రపోతాం. ఇది నిజం. ఎస్. మధువు కొంచెమీ నా పెదవులు తడి చెయ్యి, మరుగుతోంది వయసు, చెలరేగుతోంది మోజు. రంభా రంభా నీ మాట వింటుంటే మై మరపు నాకు, చేరని స్వర్గం కోగిళ్ళలో. నీ మాట వింటుంటే మై మరపు నాకు, చేరని స్వర్గం కోగిళ్ళలో. ఉరికే ప్రాయం తనువో భారం, ఉరికే ప్రాయం తనువో భారం. రాతిరయింది ఆశ పుట్టింది, రనుకొమ్మంటే తిక్కరేగింది. నా వయసులో నీకు సగమిస్తారా చిట్టి మామ, చంద మామ, వినవోయ్ మామ. చలి వేళ జతగాడ మధువు కొంచెమీ నా పెదవులు తడి చెయ్యి, మరుగుతోంది వయసు, చెలరేగుతోంది మోజు. నీకు కౌగిళ్ళ అర్పించన, గుండెల్లో కళ్ళల్లో దాగున్న ముద్దంతా నీకు కౌగిళ్ళ అర్పించన. సగమై రానా సుఖమే తేనా, సగమై రానా సుఖమే తేనా. చెంతకొచ్చేదా భాగమిచ్చేదా, నవ్వులిచ్చేదా పువ్వులిచ్చేదా. రారయ్యా నడి రాత్రి పడకింటికి. అయ్యా కడుపు నిండింది. ఏ మాటకి ఆ మాటే, పిల్ల వంట బాగా చేస్తుంది. ఖర్చు లేదా? సరిపోలే. ఇదేమిటండి నా చొక్కా సింగరించారేమిటి? ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామని. ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామనా? భోజనం అయిందా? శుభ్రంగా. భోజనం విషయంలో మనకి మొహమాటం లేదు. తృప్తిగా భోజనం చేశా. చెప్పకపోయినా తెలుస్తుంది. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. అలా కానివ్వండి. ఆ తర్వాత ఓ చిన్న విషయం. ఏంటి? నాకు మా ఆవిడికి మధ్య కాస్త గొడవలు జరిగాయి, కానీ 2-3 రోజుల్లో సర్దుకుపోతాం. ఈ గొడవలు నిజం అనుకుని మీరు వెళ్ళి మీ వాళ్ళందరితో చెప్తే బాగుండదు కదా? కథ అలా వచ్చిందే. ఈ దొంగ ముండా కొడుక్కి ముప్పొద్దులా వండి వడ్డించాల్సి వస్తుంది. ఈ చాకరీ చాలక వీడికి రాచ మర్యాదలోటి. నా కర్మ, మొగుడు తరఫు చుట్టాం కదా. ఇదిగో తాంబూలం. చూడండి, ఒక విషయం. నేను మా ఆయన ఓ చిన్న తగవాడుకున్నాం, కానీ రేపో మాపో ఒకటైపోతాం. ఇది నిజం అనుకుని మీ ఊరెళ్ళి మీ వాళ్ళందరితో చెప్పకండి. చెప్పనమ్మా, చెప్పను. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. మొగుడు చుట్టానని పెళ్ళాం అనుకుంటోంది, పెళ్ళాం చుట్టానని మొగుడు అనుకుంటున్నాడు. ఈ మిషతో ఇక్కడ సెటిల్ అయిపోతే సరి.
పోలీసు వాడు ఇంట్లో ఉంటే మనకేం భయం ఉండదు. వీళ్ళిద్దరినీ మాట్లాడుకోనికపోవడం ఎలా? విమల్, ఏడవకూడదు, ధైర్యంగా ఉండు. నేనున్నాగా. మొన్న స్కూల్ నుంచి వస్తున్నావు, తర్వాత ఏమైంది? నీ స్కూల్ నుంచి వస్తుంటే ఒక ఆయన నన్ను ఇలా రమ్మని పిలిచాడు. అది సరే, ఆ దగ్గరికి వెళ్ళాక వేరే ఏదైనా ఇచ్చాడా? దగ్గరికి వెళ్ళాక నా పాత తుపాకీ వాడు తీసుకొని ఒక కొత్త తుపాకీ నాకు ఇచ్చాడు. అది చాలా బరువుగా ఉంది. ఆ తుపాకీతోనే నేను మా నాన్ని షూట్ చేశాక మా నాన్న ఎప్పుడూ లేచేవాడు. కానీ ఆ వేళ ఎందుకనో లేవలా. ఏడవు బాబు, మీ నాన్న నేను తీసుకొస్తాగా. అది సరే, వాడెవడో నీకు తుపాకీ ఇచ్చాడని చెప్పావే, ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఆయన కళ్ళు గుండ్రంగా ఉన్నాయి. ఎవరి కళ్ళకు మళ్ళీ ఉన్నాయి? మీ కళ్ళకు మళ్ళీనే. సరే గాని విమల్, ఆ మనిషి ఏ స్థలంలో నీకు తుపాకీ ఇచ్చాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పగలవా? ఓ, జ్ఞాపకం ఉంది. మా స్కూల్ పక్కనే ఇచ్చాడు. స్కూల్ పక్కనే ఇచ్చాడా? ఆ స్థలాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలే. మంచివాడి, రేపు నాతో వచ్చి ఆ స్థలాన్ని నాకు చూపించు. ఇక్కడే సార్. రండి సార్, రండి. అదిగో అక్కడే ఆయన కారు కానుకొని నిలబడ్డాడు. తర్వాత చేతిలో తుపాకీ ఉంది. ముందు అడిగితే ఇవ్వనన్నాడు. తర్వాత ఏమో ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకేమిచ్చాడు? ఐస్ క్రీమ్ ఇచ్చి తినమన్నాడు. తిని వెళ్ళిపోయాను. సరే, పద పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. విమల్, ఏం చేస్తున్నావు బాబు? బొమ్మ వేస్తున్నాను. నేను చూడొచ్చా? ఓ, అరే, నా బొమ్మ వేసావే? అవును ఇన్స్పెక్టర్, విమల్కి బొమ్మలు వేయటం బాగా వచ్చు. మనిషిని మాట చూస్తే చాలు అరుగుద్దునట్టే వేసేస్తాడు. విమల్, నీకు తుపాకీ ఇచ్చాడే, వాడు జ్ఞాపకం ఉన్నాడా? ఉన్నాడు. వాడిని బొమ్మ వేసి చూపించగలవా? ఓ, వేసి చూపించగలనే. వెరీ గుడ్. ఇప్పుడే బొమ్మ వేయడానికి తగిన ఏర్పాటు చేస్తాను.
చీకటిగా ఉందా? డాక్టర్, మీరనేదేమిటి? అవునమ్మా, విమల్ కంటి చూపు పోయింది. డాక్టర్, మళ్ళీ నా కళ్ళు కనిపించవా? విమల్కి అసలు ఇలా ఎందుకైంది డాక్టర్? ఆ విషయం అప్పుడే చెప్పలేనమ్మా, కానీ నా ఉద్దేశం ఆ కుర్రాడు తినే ఫుడ్లో ఎవరో ఏదో పాయిజన్ కలిపి ఉంటారు. విమల్కి వాడిచ్చిన పాయిజన్ వల్ల ఏదైనా అపాయం జరిగితే ఆ మనిషిని ఈ లోకంలో ఎక్కడున్నా వదిలిపెట్టను. పసిబిడ్డ కంటి చూపు పోగొట్టిన మనిషి రాక్షసుడై ఉంటాడు. డాక్టర్, విమల్ కంటి చూపు మామూలుగా రావడానికి అవకాశమే లేదా? మా శాయశక్తులా మేము ప్రయత్నిస్తాం. నా బొమ్మ వేశాడు, దానికి నా కళ్ళు కూడా వేసుంటే నేను దొరికిపోయేవాడిని. అందుకే ముందు జాగ్రత్తగా ఆ వెధవ కళ్ళు పోగొట్టేశాను. మీరు కళ్ళు పోగొట్టారా? అవును, ఆ రోజు స్కూల్లో విమలకి ఐస్ క్రీమ్ కొనిచ్చాను. అందులో స్లోగా పనిచేసే పాయిజన్ వేసిచ్చాను. అందుకే వాడికి ఇప్పుడు కంటి చూపు పోయింది. నీది గొప్ప ప్లాన్ అండి. అంతా బాగానే ఉంది, కానీ ఈ విషయం తెలిసి పోలీసు వాళ్ళు పట్టుకుంటే? ఏ ఆధారం లేదే. మాకెళ్ళాలి, టిక్కెట్కి చెల్లర్లేదు, ఎలాగా? ఆగాగు, ఓ 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలా? చాలు, 10 రూపాయలు. అయ్యో, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఇది సినిమా కోసం కాదు. అంత అవసరం? సినిమా ముఖ్యం. ఇదిగో వినమ్మాయి, నీ మొగుడికి నేను చుట్టాను. నీ మొగుడే నన్ను వెళ్ళమన్నాడు. వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళొద్దంటే దీనికి ఒక పెద్ద రభస అవుతుంది. సరే సరే, పోని వెళ్ళండి. సరే, ఇంకో విషయం. ఏమిటి? ఈ ఊళ్ళో ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నువ్వు కూడా రావాలి. నేను రావాలా? రావాలి. నీ మొగుడికి నేను చుట్టాన్ని. నేను సినిమాకు తోడు తీసుకెళ్ళమన్నాడు. నీకు కుదురుతుందా కుదరరా? ఆయనే చెప్పారా? అయితే ఇంకేం చేస్తాం, రండి వెళదాం. పదా. ఎక్కడ బయలుదేరారు? ఊరికే ఉంటాం, ఎందుకని సినిమాకి బయలుదేరాం. తమరు అక్కడేగా? లేదు, తోడుగా. ఎవరు? మీ ఆవిడే. ఆట మొదలెడతారు, పోవా మానేమా? శుభం, వెళ్ళరండి. పదా. వస్తా. పోవద్దంటే వీడితో తగువు లేదు, తగు ఎందుకులే, పొమ్మందామా? ఇదెంత దూరం పోతుందో తెలీదు. ఎలా అయిపోయావురా సీతాపతి? అమ్మా, అమ్మా. ఏం బాబు? అమ్మా, నాకు తలంటి పోస్తావా? విమల్, విమల్, మీరు? వీరే మా క్లాస్ టీచర్. విమలేమో నా ఫ్రెండ్. వాడితో మాట్లాడదామని వచ్చాం. ఓ, మాట్లాడమ్మా. విమల్, మంజు, ఏది కనబడటం లేదా? అసలు మేము ఎవరం కనబడలేదా? అవును మంజు, నాకు ఇప్పుడు ఏది కనిపించట్లేదు. పాపం, నువ్వు ఇప్పుడు ఏబిసిడీలు కూడా చదవలేవు కదరా. అవును మంజు. సరే, నువ్వు బాగా చదువుతున్నావా? ఓ, నీకు తుపాకీ ఇచ్చినోడు బాగుపడ్డ విమల్ నాశనం అయిపోతాడు. విమల్ మంచివాడు, చురుకైనవాడు. వాడికి చూపు పొందని విని నేనెంతో బాధపడ్డాను. వాడి చురుకుతనమే ఇంత అనర్థం తెచ్చిపెట్టింది. ఆంటీ, విమల్ని తిట్టకండి. విమల్, నా కళ్ళు రెండు నీకు ఇమ్మంటావా? వద్దు. సరే, మేము వెళ్ళొస్తామండి. ఇక రామ్మా పాప, రా. విమల్, వెళ్ళొస్తాం. టాటా టాటా. దొంగ 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 దొంగ! నేనెందుకు భయపడాలి? నేను పోలీసు వాడిని కదా. మరి విజిల్ ఎవరేశారు? ఎందుకురా నా విజిల్ తీసి నువ్వుతున్నావు? ఊరికే ఉందని ఊరుతున్నా. ఎందుకురా నా బెడ్ మీద పడుకున్నావు? ఊరికే ఉందని పడుకున్నా. అవును, మీ ఆవిడెక్కడా? ఊరికే వాకిట్లో కూర్చుందిలే. ఊరికే ఉంది. అర్రే, వీడు ఎదురుగా ఏది ఊరికే ఉన్నా ఊరుకునేటట్లేడు. ఈ నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇలా అయ్యి. నాకున్నదే ఒక ఆడపిల్ల. ఎస్పీ గారు ఉంటే దగ్గరుండి పెళ్లి చేసేవారు. ఆయన లేని లోటు నాకు ఇప్పుడు తెలుస్తోంది. కనీసం మీరైనా వచ్చి దగ్గరుండి అన్ని చూసుకోవాలి. ఈ పరిస్థితిలో దాందే ఉందమ్మా. ఈ రూపేణ అయినా మీ మనసులో ఉన్న బాధ కొంత తగ్గుతుంది కదా. మరేం చెప్పకండి,
విమల్ని తీసుకుని మీరు తప్పకుండా రావాలి. వస్తామమ్మా. మంచిది. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటిలా వచ్చారు? పెళ్లి కొడుకు తండ్రి, నాకు కావాల్సిన వాడు. స్టేషన్ నుంచి ఇలాగే వచ్చేసాను. మంచిది, వస్తాను. నమస్కారం అండి. గుర్తుంచుకుని వచ్చారే, రారేమనుకున్నా. మీరు వచ్చి పిలిచాక రాకుండా ఉంటానా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఈ కుర్రవేతకు ఎలాగూ కళ్ళిపోయేగా నన్నేం గుర్తుపట్టగలడు? ఏమిటి సార్ అన్ని పాపకే పెడుతున్నారు? మీరేం తీసుకోరా? కూల్ డ్రింక్ వద్దు. పోనీ ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ నాకు లేదు. ఏంటి విని? నాకు ఆ రోజు స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ ఇచ్చాడే, వాడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడా? మీరే చెప్పగలవు. వాడి గొంతు వినగానే కనిపెట్టేశాను. ఏమిటా నువ్వు మాట్లాడుతుంది? విమల్, ఐస్ క్రీమ్ కొనిచ్చిన వ్యక్తిని గొంతు విని గుర్తుపట్టగలవా? ఓ, గుర్తుపట్టగలనే. లేడీస్ అండ్ జెంట్మెన్, ఓ ముఖ్యమైన విన్నపం. ఈ రిసెప్షన్కి వచ్చిన వాళ్లలో ఒక హంతకుడు ఉన్నాడు. ఆ హంతకుడి గొంతు ఓ కళ్ళు లేని చిరంజీవి విన్నాడు. ఆ హంతకుడిని ఇక్కడే పట్టుకుంటాం. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ ఆ చిరంజీవితో వరుసగా పేర్లు చెప్పి వెళ్ళాలని నా రిక్వెస్ట్. విమల్, ఎవరు? మంజులా? అవును. నువ్వు ఇక్కడికి వచ్చావా? అవును. విమల్, నువ్వే ఆ కూని కనిపెట్టబోతున్నావా? అవును. వాణ్ణి కనిపెట్టు. వాడు నాశనం పోవాలి. మాట్లాడండి. సోదరి మండలారా, ఇదే రాజకీయ వేదిక అనుకుంటున్నావా? బుద్ధిగా పేరు చెప్పి వెళ్ళవయ్యా. పేరు రంగారావు, సీతంపేటలో ఉంటున్నారండి. ఏమి విమల్, మీరేనా? కాదు. మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్. రాను ముర్రు అన్నా వినకుండా బలవంతాన పెళ్లికి తీసుకొచ్చి ఈ రొంపులో దింపావు కదరా, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను మాత్రం ఈ సంగతి తెలిస్తే వచ్చావన్నా. నా పెళ్ళ మాట విన్నాను, పీకల మీదకి వచ్చింది. నువ్వు అడుగుతావేమిటి? నా గొంతు తలుచుకుని ఆ కూలీ కోరు గొంతు అలా ఉందో ఏమిటో. ఏమి విమల్, మీరేనా? ఇతను కాదు. మీరు వెళ్ళొచ్చు. నీ కడుపున పుడతాను రా తండ్రి. నీ పేరు చెప్పి వెళ్ళవయ్యా. అగ్నిహోత్రం వీర వెంకట వరప్రసాదరావు బహదూరు. ఏం బాబు, మీరా? కొంచెం ఆగండి బాబు. మళ్ళీ మీ పేరు చెప్పండి. మళ్ళీ ఇంకో మాట ఎందుకు బాబు చెప్పమంటున్నావు? నేను గాంధీ గారితో పాటు జైలుకి వెళ్ళిన హింసావాదం. కుదురుగా పేరు చెప్పి వెళ్ళవయ్యా. వీర వెంకట వరప్రసాదరావు బహదూరు. ఇతను కాదు. వెళ్ళు. నెక్స్ట్. చెప్పు. జ్ఞానప్రకాశం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. హరిశేవం. దేనికమ్మా? నువ్వెందుకు నాన్న లైట్ ఆఫ్ కాగానే అక్కడి నుంచి వచ్చేసా? అదా, అది నాకు ముఖ్యమైన పని ఉండి వెంటనే వచ్చేసాను. పో, నేను నీ చేత పచ్చి. నా తల్లి కదూ, ఇంకెప్పుడు అలా చేయను.
సరే, నన్ను రేపు విమల వాళ్ళ ఇంటికి వెళ్ళరమంటావా? అక్కడికి మనం వెళ్ళకూడదమ్మా. అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఆ విమల్ లేడు, వాళ్ళ నాన్నే తుపాకీతో షూట్ చేసి చంపేశాడు. వాడు కూనికోరు కదా. వాడు కూనికోరు కాదు, తుపాకీ ఇచ్చాడే వాడే కూనికోరు. వాడు నాశనం అయిపోవాలి. ఇదిగో మంజు, నువ్వు ఇంక విమల్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. వెళ్తే వెళ్ళకూడదంతే. ఓ నిజతకా పోతలకి. తల్లి లేని బిడ్డని గారాబం చేసి పెంచినందుకు ప్రాణాంతకమైంది. ఈ దయ్యమే నన్ను పోలీసులకు పట్టించేటట్టుంది. ఆ దున్నపోతు వెధవ కొత్త లుడ్లో మేసేస్తున్నాడు. నా పాటికి నేను తెచ్చి పడేస్తుంటే వాడి పాటికి తేరగా లాగించేస్తున్నాడు. ఈ ఆగడాలకి ఓ హద్దంటూ లేదా? ఇదిగో కాఫీ. ఆ మనిషి ఎవరికి చుట్టమో వాళ్ళే అడగాలి. ఎవరి చుట్టమో వాళ్ళే అడగాల? వాడు నీ చుట్టమే కదే, నువ్వే అడగొచ్చు కదా. ఏమిటి నా చుట్టమా? మీ చుట్టం అని చెప్పి కదా వాడు ఇక్కడ తెచ్చేశాడు. నీతో నా చుట్టమని చెప్పాడా? అవును. నాతో నీ చుట్టమని చెప్పాడు. అసలు ఇంతకీ వాడు ఎవరి చుట్టమని నాకేం తెలుసు? ఇంతకీ ఆ చుట్టంగాడు ఎక్కడ? వస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఈ రోజు అయ్యగారు తలంటుకోవాలని చెప్పానే, అందుకు ఏర్పాట్లు చేశారా? తలంటడమేగా. అంటుతా అయ్యా, తమరు కాస్త బని నింపుతారా? ఏం అర్థం చేస్తారా? కాదు, కొంచెం డొక్క చింపుతామని. దొక్క చింపుతారా? అవును, నువ్వు మా ఇద్దరిలో ఎవరు చుట్టానో తెలియట్లా. అందుకు ఈ కుండ కాస్త బద్దలు కొట్టి నిజంతో పాటు తేరగా తిన్న సొమ్ము కక్కిద్దామని. నీకెన్ని గుండెలుండాలరా? నా ఇంటికే వచ్చి నాతోనే అబద్ధం ఆడి నాకు నేను తిరగడం అనేసి నువ్వెందులో తిరుగుతావు? ఊరికే. నా దగ్గరేమో నా భార్య తాలూకా బంధువునన్నావు, నా దగ్గరేమో ఆయన తాలూకు బంధువునన్నావు. నువ్వు మకాం వేయడానికి పోలీసుడిలే దొరికిందా? ఓడు తెరిచావా గొడ్ల కుగి మరి కొడతాను. గుడ్ల గొప్ప మొహం నువ్వు. ఎవడరా నువ్వు? ఏం చదువుతాం? నువ్వు చెప్పవా? చెప్పండి. మద్రాస్ జైలు నుంచి తప్పించుకొని మాకు దొరికాడు. మాగు టోపీ వేసి ఇక్కడ దాక్కున్నాడు. వీడి కోసమే మేము 2 నెలలుగా గాలిస్తున్నామండి. ఏమయ్యా, నువ్వు ఓ పోలీస్ అడివా? ఇన్నాళ్ళు ఓ దొంగ వెధవని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపుతావుతాయా? సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఈ వెధవేలా నా కొంప గుల్ల చేసాడని బయట అబ్బడుతున్నాను కండి, నా మానం మర్యాద పోతాయి. మొహం చూడు, కాపు జైల్లో దిష్టి పెడత మొహం వీడును. ఇదిగో వీడిని తీసుకోండి, మీ ఇళ్ల వైపు తీసుకువెళ్ళకండి. సినిమాకి తీసుకెళ్ళాడు మన్మధుడు. పోరా. మద్రాస్ స్టేషన్కి. నీకేమైందే వాంతులు చేసుకున్నావు? ఏం లేదండి, ఇన్నాళ్ళు వాడి సిగరెట్ పొగ తప్పనిసరి భరించాను. అది తలుచుకుంటేనే వాంతి వస్తుంది. ఇంకా నయం, ఊరికే పడుంటుంది దేనికి వాంతులు చేసుకున్నావేమో అనుకున్నా. పీడ విరగడైంది. పదా. అమ్మా, ఏంటి విమల్? నాతో ఎవరొచ్చారో చూడు. నీ ఫ్రెండ్ మంజు. ఏమిటమ్మా 2 రోజుల నుంచి రావటం లేదు? ఆంటీ, మా నాన్న నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఎందుకమ్మా? నిన్న ఆ ఇంటికి వెళ్ళామే, అక్కడ లైట్లు అరగానే మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు పారిపోయావు నాన్న అని అడిగితే, నువ్వెవరితోనో చెప్పావంటే చంపుతానని నన్ను ఇంట్లోనే కట్టేశాడు. విన్నారా? ఖచ్చితంగా ఆ పెద్ద మనిషి విమలకి తుపాకీ ఇచ్చాడు. ఆ పాపాత్ముడు విష్ణుమూర్తి భయంకరమైన స్మగ్లర్. తను బయటపడకుండా ఉండాలని వాడే పనిచేస్తుంటాడు. అవునదిరా, వాడిని వదిలిపెట్టకూడదు. అసలు వాడిని చంపితే గానీ అన్నయ్య ఆత్మకు శాంతి లభించదు. మీరు ఆవేశంలో తొందరపడకండి. చట్ట ప్రకారం ఎప్పుడేం చేయాలో అది నేను చేస్తాను. అమ్మా, మీరు అనుమానిస్తున్న వ్యక్తి చిన్నవాడైతే పర్వాలేదు, సమాజంలో చాలా పేరున్న పెద్ద మనిషి. ఎవరు వాడా పెద్ద మనిషి? నేనింత విడమర్చి చెప్పినా మీకు అర్థం కావట్లేదే. కోపడకండమ్మా, నేను ఓ కన్నేసి ఉంచుతాను. ఏ కొంచెం అనుమానం తగిలినా తక్షణం అరెస్ట్ చేస్తాం. అంతవరకు మీరు ఓపిక పట్టండి. ఏ కొంచెం ఆలస్యమైనా వాడు కేసే మార్చేస్తాడు. మీ తప్పేం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్యాయం అందరం ఎక్కుతుంటే న్యాయం దాసోహం ఉంటుంది. కళ్ళుంటే కనిపెడతాడని కళ్ళు లేని వాడిని చేశాడు. గొంతు విని కనిపెట్టేశాడు. ఇంకా వాడిని విడిచిపెట్టాను నాకే ముప్పు వచ్చేటట్టుంది. నాకు వదిలిపెట్టండి. వాడిని రాత్రి అడవిలోనే పారేస్తాను. లోకం నుంచే పంపించేయి. చిత్తందరా.
ఏమిటి ఈ అబ్బాయి నన్ను కాపాడా? అవును సార్, నేను దొరికిపోయే సమయంలో ఈ శివే వచ్చి నన్ను కాపాడాడు. సార్, ఈ శివ ఎంతో సమర్థుడు, బలవంతుడు. ఇటువంటి ఉద్దండ పిండమైన గ్రూప్ లో ఉంటే మనల్ని ఎవరూ ఏమి చేయలేరని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను సార్. నీ గురించి నేను చాలా విన్నాను. ఏం మిస్టర్, దోపిడీ దొంగవైన నువ్వు ఎస్పీ గారింట్లో ఎందుకు చేరావు? పట్టుబడితే నేను అనుభవించాల్సిన శిక్షల నుంచి నన్ను కాపాడతారని ఆశించాను. కానీ అంతలోనే శ్రమించి బతకడం కంటే తెగించి బతకడమే సులభం. వెరీ గుడ్. అడవిలో బ్రతికే సింహంలా కట్టుబాట్లు లేకుండా బ్రతకటాన్నే నేను ప్రేమిస్తాను. అందుకే నేను మీ దగ్గర చేరాను. ఇదేంటి సార్ చిన్నపిల్లాళ్ళ? మిస్టర్ శివ, పుస్తకం పేజీలైనా సరే, రూపాయి నోట్లైనా సరే ఉమ్ముతడి చేసి తిప్పటమే నాకు అలవాటు. విచిత్రమైన అలవాటే. అది సరే, మర్చెంట్ రోడ్లో జ్యువెలరీ షాప్ ఒకటి ఉంది. అందులో ఎన్నో వజ్రాల నగలున్నాయి. అవి దోచుకొచ్చావంటే ఇక్కడ నీకే ఉద్యోగం ఇవ్వాలో అప్పుడు ఆలోచిస్తాను. నాకే టెస్ట్ పెడుతున్నారా? ఇటువంటివి నిమిషంలో చేసి చూపిస్తాను. పుటకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదంటారు. ఓ దొంగడికి ఆశ్రయం ఇచ్చారు, వాడు మన పగవాడితో చేతులు కలిపాడు. దొంగ అయినా సంస్కారవంతుడు అనుకున్నాం. అలా అనుకున్నందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాగా. అసలు వాడి ఇంట్లో ప్రవేశించినప్పుడే పోలీసులకు పట్టివ్వాల్సింది. కానీ వాడిని క్షమించి అన్నం పెట్టారు. ఆఖరికి మనకే ఎసరు పెట్టాడు. నన్ను మాట్లాడిస్తారా? అందరూ అనుకుంటున్నట్టు శివ ఏ తప్పు చేయలే. సమర్థిస్తున్నారా? నా ప్లాన్ ప్రకారమే శివ ముఠాలో చేరాడు. అంటే ఏమిటి అనేది? చట్టం నుంచి, సంఘం నుంచి ఇక మనం ఏ సాయం ఆశించినా ప్రయోజనం లేదు. పోరాటానికి మనంగానే తయారై ఉండాలి. నా పథకంలో మొదటి ఘట్టంగానే శివ పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు.
నమస్కారం. నమస్కారం. మీరెవరు? అదేమిటండి అట్లా అడుగుతారు? ఆవారా ప్రొడక్షన్స్ గోల్మాల్ అనే పిక్చర్ తీస్తున్నాం, మీ షాప్ లో షూటింగ్ చేసుకుంటాం అని ఫోన్ చేశానే, గుర్తులేదా? నాకు బోర్డు వ్యాపారాలయ్యా, ఇది ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? అవును, యాక్టర్లు ఎవరు? కొత్త అబ్బాయి బుజ్జిబాబు, అమ్మాయి ఏమో ఆశ. బుజ్జిబాబు మనకొద్దు, ఆశ ఓకే. వస్తుంది, షాప్ ఓనర్ గా మీరే యాక్ట్ చేయొచ్చు. నేనా? అవునండి, మీకుంటే ఫేస్ కట్టు ఇంకెవరికి? అయ్యా వాళ్ళని రమ్మనొచ్చా? ఆలస్యం చేయకు, ఆశను పంపించు. ఒక్క నిమిషం. ప్రొపరేటర్ గారు చాలా మంచివారు. వీరే డైరెక్టర్ గారు. వీరు కెమెరామెన్. అసోసియేట్ డైరెక్టర్. వీరే ఈ పిక్చర్ లో అబ్బాయా? మరీ చిన్న వయసులో ఉంది, యాక్టింగ్ బాగా చేస్తారా? మీకే తెలుస్తుంది నా కెపాసిటీ. ఇంతకీ హీరోయిన్ ఏదయ్యా? ఈవిడే హీరోయిన్. నమస్కారం. కొత్త పిల్లైనా బందర్లాడ్డులా ఉంది. మరి మేము మొదలెట్టుకోవచ్చా? ఇంకా సీనే చెప్పలేదు, అప్పుడే క్లాప్ ఉంటాయి. అవును డైరెక్టర్ గారు, ఇప్పుడు నువ్వు తీసే సీన్ ఏంటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడికి వచ్చి నగలు కొంటారు, అవి తీసుకుని పారిపోతారు. పారిపోతారా? అప్పుడు నేనేం చేస్తాను? పట్టుకోమని నడుస్తానా? లేదు. పోలీసులు ఫోన్ చేస్తానా? అది లేదు. మరి నేనేం చేస్తానయ్యా? వాళ్ళని చూసి సంబరపడిపోతారు. ఏం డైరెక్టర్ గారు, నగలు కొట్టేసి పారిపోతే సంబరపడతానా? ఇదొక అవార్డ్ సినిమా అండి, డైరెక్టర్ చెప్పినట్టు చేయండి. సరే రాంపండు, అయ్యా యాక్టింగ్ బాగా తెలుస్తుంది కదా. అదేమిటండి అట్లా అడుగుతారు? అమితాబ్ బచ్చన్ గొప్ప స్టార్ అయిపోతారు. ఆశ నమ్మను. ఆశా ఓ విషయం ఏంటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడ నుంచి పారిపోతారు. తర్వాత కెమెరా తీసుకుని మేమంతా వ్యాన్ ఎక్కుతాం. ఆ తర్వాత వ్యాన్ వెళ్ళిపోతుంది. ఫిలిము అది పోతుందా? ఆ తర్వాత లాంగ్ షాట్ కట్ అని నేను నడుస్తాను. అది నీకు వినపడితే నువ్వు వేడు. డైరెక్టర్ అంటే నువ్వేనయ్యా? డైరెక్టర్ గారు, సీన్ కావాల్సిన నగలన్నీ తీసుకొచ్చారా? ఆర్ట్ అసిస్టెంట్ సంపత్ ఇలా. ఒక్క నిమిషం, ఎందుకు అతను తిడుతున్నారు? ఇప్పుడు మీకేం కావాలి? సార్, నగలు లేకపోతే షూటింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా అని. దీనికి ఎందుకు దిగులు పడతారు? షూటింగ్ కి నగలే కదా కావాలి. ఇక్కడ ఉన్న ఒరిజినల్ నగలే ఇస్తాను. 7 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి, ఇస్తాను. ఇవి మీకు సరిపోతాయా చూసుకోండి. ఓకే సార్. కెమెరామెన్ రెడీ అనా? నెంబర్ ఇవ్వయ్యా. రెడీ టేక్. నెక్లెస్ చూపించండి. నెక్లెస్ లో ఇన్ని రకాలు ఉన్నాయి, మీకేది బాగుంది? మీకేది బాగుంది? ఏది బాగలేదు. ఏం బాగలేదా? ఇంకేదైనా లేటెస్ట్ డిజైన్ చూపించండి. లేటెస్ట్ పోనీ ఇదేలా ఉందో చూడండి. నాట్ బ్యాడ్. అమ్మా మీరు చూడండి. బాగుందా? తీసుకోండి తీసుకోండి. బ్రహ్మాండం బ్రహ్మాండం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరేమో సంబరపడుతున్నారు. నువ్వు పిచ్చేసావి, నీకేమీ తెలీదు. ఇప్పుడు అరవకూడదు. డైరెక్టర్ అక్కడ పోయి కట్ అని చెప్తాడు, అప్పుడే అరవాలి. ఇంకేం చెప్తాడో? వాళ్ళు ఏరియా వదిలిపెట్టే వెళ్ళిపోయారు. పోనీ పోనీ, ఏరియా వదిలిపెట్టిపోయారా? నా బిడ్డకి ఎలాగైనా చూపు తెప్పించండి. మరేం భయం లేదమ్మా, ఆపరేషన్ చేస్తే కళ్ళు రావచ్చు, కానీ ఇక్కడే అడ్మిట్ కావాలి. నాకు చూపు వస్తుందంటే ఏం చేయమన్నా చేస్తాను, ఇక్కడే ఉంటాను. డాక్టర్, ఈ రోజు నేను అడ్మిట్ చేసుకోండి. అలాగేనమ్మా. శభాష్, ఒక్క చుక్క రక్తమైన చిందే అవసరం రానియకుండా నాటకమాడి పని పూర్తి చేసుకుని వచ్చేవే. మీరు చెప్పింది చేయడానికేగానే ఉన్నాను. నీ బోటి కుర్రాడు పక్కన నిలబడితే నేను ఈ ప్రపంచాన్నే జయిస్తాను. ఇదేం ఘనకార్యం. ఫ్లైట్ ని హైజాక్ చేయడం కూడా నాకు చాలా ఈజీ. ఫ్లైట్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్రూప్ కి చెందిన లూసీ అనే ఆవిడ. ఆ డైరీలో ఈ దేశంలో ఎవరెవరి దగ్గర ఎంతెంత విలువైన డైమండ్స్ ఉన్నాయనే లిస్ట్ ఉంది. Am I correct? You are correct. ఆ డైరీ నా చేతికి చిక్కితే కోట్ల కొలిది సంపాదిస్తాను. ఆ డైరీని మనం సంపాదించాలి. Meet Miss Lucy from Switzerland. Hi. How are you? Come on. హే, వై నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు?
మిస్టర్ విష్ణుమూర్తి గ్రేట్ బిజినెస్ మ్యాన్. మీ బిజినెస్ మాట్లాడాలంటే తీసుకొచ్చాను. నాకేం బిజినెస్ ఉంది? నాకు మీ సంగతులన్నీ తెలుసు. మీ దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో ఇండియాలో ఎవరెవరి దగ్గర వజ్రాలు ఉన్నాయో అవి మొత్తం ఎలా సంపాదించొచ్చో రాసింది. ఆ డైరీ మీరు నాకు ఇచ్చారంటే మామూలు లక్షాధికారినైనా నేను ఇంకా గొప్ప లక్షాధికారిని అవుతాను. నువ్వు ఇన్ని వివరాలు తెలుసుకున్నావు కదూ. లుక్, నేను ఇంటర్నేషనల్ స్మగ్లర్ని. నువ్వు మన దగ్గర తోకాడించావు, తర్వాత బాంబేసి మొత్తం స్థావరాన్ని దుమ్ము రేగొట్టేస్తాను. అలాంటి పని చేయకండి. మనం ఫ్రెండ్స్. నా మాట విని మీ దగ్గర డైరీ బాస్కి ఇవ్వండి. ఎంత డబ్బు కావాలన్నా మీకు ఇప్పిస్తాను, ప్లీజ్. నువ్వు ఇంతగా చెప్తున్నావు చూడు. సో కొంచెం ఆలోచించి నువ్వు డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. మేడం, మీకు అభ్యంతరం లేదంటే ఆ డైరీ ఓ మారు చూడనిస్తారా? వై నాట్? ఇదిగో. నో. చూస్తామంటే డైరీ తీసాం, నీకు ఇవ్వడానికి కాదు. ముందు లూసీకి నమ్మకం రావాలి, తర్వాత బిజినెస్ మాట్లాడు. అంతవరకు మీరు ఇక్కడే నా గెస్ట్ గా ఉండిపోవాలి. వై నాట్? ఎక్కడ ఉండాలి? వేర్? మేడ పైన. ఓకే. మిస్టర్ విష్ణుమూర్తి, పప్పిని ఎత్తుకురా. కర్మ తప్పుతుందా డైరీ చిక్కే వరకు. పప్పి రామ్మా. బాస్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటది? ఇక్కడికి ఏం దోచుకొచ్చినా నాకు వాటా కావాలి. వాటానా? ఇక్కడ పనిచేసే కుక్కలకి ఆ రోజు కావలసిన బిస్కెట్లే విసిరా. వాటా ఇవ్వటం నాకు అలవాట్లేదు. నేను కుక్కను కాదురా, శివుడంటే నీలాంటి వాళ్ళ పాలిట యముడు. నీకిప్పుడు వాటా కావాలా? ఇవ్వను అంటే నీ బాబిస్తాడు. తప్పు. కమ్ములు అంటుకోకు. అంటుకుంటే ఏమవుతుందో చెప్పమంటావా? రాయ్ కానివరా. ఇప్పుడేమంటావు? చుట్టూ ఉన్న కమ్ముల్లో కరెంటు పాస్ అవుతుంది. కమ్ముల నుంచి తప్పించకపోవాలంటే బుగ్గైపోతావు. బలం ఉంది కదా అని మిడిసిపడగా బుద్ధిగా పడుంటు. గుడ్ మార్నింగ్. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండం. ఫ్యాంటాస్టిక్. ఆ డైరీ తొందరపడకు, వెయిట్ చేయమన్నదా? ఎందుకు అబ్బాయిని గూట్లో కట్టి పడేశారు? విశ్వాసం లేని కుక్కకి పిచ్చి పట్టింది. విడిచిపెడితే ఎవరినైనా కరుస్తుందేమోనని గూట్లోనే కట్టి పడేశాను. యా, దట్స్ గుడ్. మన డైరీ బిజినెస్ పూర్తి అయిపోగానే ఆ కుక్కను షూట్ చేసి పారేస్తాను. వాట్? యా. వెల్, ఆ చావుకు ముందు చిన్న సెలబ్రేషన్.
వలె పొడిచే పొద్దు వలె ఈ వేళ అన్నీ తెలుసుకొని అంతా గెలుచుకొని పాఠం నేర్పాలో మాదే విజయం. పొడిచే పొద్దు వలె ఈ వేళ అన్నీ తెలుసుకొని అంతా గెలుచుకొని పాఠం నేర్పాలో మాదే విజయం. వంచనలోనే బ్రతికే మనిషి ఇది నీ రోజు కాదోయ్. గోవులు కూడా పగబడతాయి పులులే సాటి రావోయ్. వంచనలోనే బ్రతికే మనిషి ఇది నీ రోజు కాదోయ్. గోవులు కూడా పగబడతాయి పులులే సాటి రావోయ్. అరే విధి నిన్ను విడువదు మరిచేవోయ్. రానా మెరుపు వలె ఉరిమే పిడుగు వలె పొడిచే పొద్దు వలె ఈ వేళ అన్నీ తెలుసుకొని అంతా గెలుచుకొని పాఠం నేర్పాలో మాదే విజయం. చెరిపేవాడే చెడిపోతాడు ఇంతే లోకరీతి. గుండెలలోన ఎవడికి భయమో వాడే అసలు ఖైదీ. చెరిపేవాడే చెడిపోతాడు ఇంతే లోకరీతి. గుండెలలోన ఎవడికి భయమో వాడే అసలు ఖైదీ. యవంచన గెలువదు ఎప్పటికీ. రానా మెరుపు వలె ఉరిమే పిడుగు వలె పొడిచే పొద్దు వలె ఈ వేళ అన్నీ తెలుసుకొని అంతా గెలుచుకొని పాఠం నేర్పాలో మాదే విజయం. బాంబు వేసి నా స్థావరాన్ని నాశనం చేస్తావా? ఈ డైరీ ఈయనంటే ఈయనంటే ఇక్కడే షూట్ చేసి పారేస్తా. వెయిట్.
ఎలా అనుకుంటున్నావా? పేజీలు ఉమ్ముతడి చేసి తిప్పడం నీకు అలవాటని నాకు బాగా తెలుసు. మనిషిని నిమిషాల్లో చంపుతుంది. ఇప్పటికే ఆ విషయం నీ ఒంట్లో కలిసిపోయింది. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు దిక్కులేని చావు చేస్తావు. ఇప్పుడు నా పగ చల్లారింది. దుర్మార్గుడా, వంచకుని వంచన చేసే చంపాలి. నువ్వు మోసగించి నా భర్త ప్రాణాలు తీసావు. ఆ పగే నీ చావు కారణం.